అభివృద్ధి, సంక్షేమం, తాగు, సాగునీరు వర్సెస్ అరాచకం, రౌడీయిజం, అశాంతి, ఫ్యాక్షన్ హత్యలు నేపథ్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రస్తుతం మనమున్నటువంటి నియోజకవర్గంలో కనిపిస్తోంది. ప్రస్తుతం మనమున్నాము పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో. ఇప్పటికీ 4 సార్లు గెలిచారు. 5వ సారి గెలుపుని అడ్డుకునే ప్రయత్నం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతోంది అని వినిపిస్తోంది. నిజమేనా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు. 5వసారి కాదు, మొదటిసారి నుంచి కూడా ఒక ప్రయత్నం అంటూ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకరోజే 7 మందిని హత్య చేసి దాంట్లో ఇతను A1 ముద్దాయి ఉన్నాడు. 5 సంవత్సరాల పీరియడ్లో దరిదాపుగా 24-25 హత్యలు జరిగాయి. ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందండి అమ్మ, మాచర్లలో ఊరకే తగాదులు పెట్టుకోరు. మాట పంతానికి వచ్చినా మాటకు వచ్చినా ఏదైనా తేడా వస్తే అది మడ్డలు చేసుకునే పరిస్థితి పడుతుంది. 2009 నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 ఎలక్షన్లో ఎక్కడైనా మీరు వెనకబెట్టుకోరు. రాజకీయంగా ఒక ఫ్యాక్షన్ మాట జరిగిందని, మా నాయకుడు గెలవాలి లేకుంటే మా పార్టీ అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి హత్య రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు నిజంగా వీటి గురించి ఆలోచించట్లేదంటారా? ప్రజలు మళ్ళీ ఫ్యాక్షన్ వైపు పోవాలని అయితే మా దగ్గర లేదు కదా. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం రెచ్చగొడతా ఉన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రులే మొత్తం పీరియడ్ 14 ఏళ్ళ పీరియడ్లో చూసినా 400 నుంచి 500 కోట్లు కూడా నిధులు ఇవ్వని పరిస్థితి నాకు కాన్సెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పీరియడ్లోనే 3000 కోట్లు నేను తీసుకున్నాను. ఇది ఎంత అబద్ధాలు ఆడతారంటే చంద్రబాబు నాయుడు, ఎంత మోసం చేస్తారంటే మాచర్లలో వచ్చి పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను వరకపొడిసల ప్రాజెక్ట్ ఇస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు 7 హత్యలు, A1 నిందితుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆయన మళ్ళీ తీసుకున్నారు. ఫస్ట్ టైం మీరు ఓడించిన తర్వాత మళ్ళీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ఆయన్నే తీసుకొచ్చారు. ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారని అనుకుంటున్నారా? ఎందుకంటే 7 మర్డర్ల దాంట్లో A1 ముద్దాయిగా బ్రహ్మానంద రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళు A1 ముద్దాయి ఫిక్స్ చేశారు. ఒకటి, ఈ రాష్ట్ర తెలుగుదేశం నాయకులందరూ నా మీద దృష్టి పెట్టినా నన్ను ఏమీ చేయలేరు, నన్ను ఎక్కడ కదిలించలేరు. చంద్రబాబు నాయుడు ఆయన అధికారం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఒక భాగస్వామ్య పార్టీగా కలిసి పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు తీసుకున్నారు. అంత టీం ఉండి ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురాలేకపోయాడు? నిర్లక్ష్యం. పవన్ కళ్యాణ్ నిర్వీర్యం చేసి జనసేన నిర్వీర్యం చేయాలా, కానీ ఈ ఎలక్షన్కి మాత్రం అతను వాడుకోవాలి. ఈ ఎలక్షన్లో అతని ద్వారా వచ్చే ఓట్లు పార్టీకి ఉపయోగపడాలా, ఆ తర్వాత అతను కనిపించకూడదు ఫ్రేమ్లో అనేది అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కానీ 2 రోజుల క్రితం నా ఇంటి ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చు, నేను తప్పే అనట్లేదు. ఎవరైనా ఎక్కడ ప్రచారం పోతూ నా ఇంటి ముందు ఒక 10 నిమిషాలు ఆగి, మీకు ధైర్యం ఉంటే, మీకు ఆ సేవ ఉంటే మీ పక్కన ఉండాలి. ఇది ఎలక్షన్ జిమ్మిక్ కాదు అని. మే 13 ఎలక్షన్ అయిపోయిన 6 గంటల తర్వాత 6 గంటలు 1 నిమిషానికైనా ఇటు రమ్మనండి. అసలు ఏమనండి, ఒక ఏళ్ళు ఏమని చెప్తాను. ఒక్కడు కూడా బయటకు పోలేదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అభివృద్ధి, సంక్షేమం, తాగు, సాగునీరు వర్సెస్ అరాచకం, రౌడీయిజం, అశాంతి, ఫ్యాక్షన్ హత్యలు నేపథ్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రస్తుతం మనమున్నటువంటి నియోజకవర్గంలో కనిపిస్తోంది. హై ఇంటెన్సిటీ సెన్సిటివ్ జోన్గా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ నియోజకవర్గాన్ని అనౌన్స్ చేసింది. ప్రస్తుతం మనమున్నాము పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో. రామకృష్ణారెడ్డి గారు, నమస్కారం అండి. ఇప్పటికీ 4 సార్లు గెలిచారు. 5వ సారి గెలుపుని అడ్డుకునే ప్రయత్నం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతోంది అని వినిపిస్తోంది. నిజమేనా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు. 5వసారి కాదు, మొదటిసారి నుంచి కూడా ఒక ప్రయత్నం అంటూ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారు. 2009లో ప్రయత్నం చేశారు. ఇదే బ్రహ్మారెడ్డిని నా మీద నుంచోబెట్టి దాదాపు ఆ రోజు 10,000 మెజారిటీతో నేను గెలిచాను. తర్వాత 2012లో కూడా బై ఎలక్షన్ కంటెస్ట్ చేశాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి
పార్టీ పెట్టిన తర్వాత నేను బై ఎలక్షన్లో మళ్ళీ కంటెస్ట్ చేశాను. అప్పుడు కూడా నా మీద ఇంకొక రకంగా ప్రయత్నం చేశాను, కొత్త క్యాండిడేట్ మీద. అప్పుడు ఓడిపోయారు. 2014 2014లో మళ్ళీ మా బంధువులైన మా వరుసకు బాబాయ్ అవుతాడు, మా విలేజ్ నుంచే ఆయన తీసుకొచ్చి ఆయన చేత పోటీ చేయించారు. అంటే ఇదొక ప్రయోగం మళ్ళీ, అంటే మా వర్గం నుంచి మా బంధువుల నుంచే కూడా పెట్టాలి. అప్పుడు కూడా 14లో కూడా నేను గెలవటం జరిగింది. 19లో మళ్ళీ ఇంకొక అతను అతను కూడా అప్పటిదాకా మాతో ఉన్నారు. వాళ్ళ మామ మాతో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్కెటింగ్ యాడ్ చేశారు. వాళ్ళ అల్లుడిని తీసుకొచ్చేసి అంజిరెడ్డి అని అతని వ్యక్తిని తీసుకొచ్చి ఆ పోటీ చేయించారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ప్రతిసారి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సరికొత్తగా అభ్యర్థిని మార్చి. మళ్ళీ ఏంటంటే 2009లో ఎవరైతే ఈ బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడో 2024కి మళ్ళీ అతను తీసుకొచ్చారు. మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అతని నేపథ్యం ఫ్యాక్షన్. ఎక్కడ ఫ్యాక్షన్ గొడవలు చేయాలి, ఎక్కడో చోట ఫ్యాక్షన్ గొడవ సృష్టిస్తే ఒక వర్గం నా వెనకనే నడుస్తూ ఉంటుంది అనేది ఆ లైన్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు 1999లో వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నప్పుడు అనేక ఫ్యాక్షన్ గొడవలు జరిగినాయి. ఒక్కరోజే 7 మందిని హత్య చేసింది. దాంట్లో ఇతను A1 ముద్దాయి ఉన్నాడు. మిగతా గ్రామాల్లో కూడా 5 సంవత్సరాల పీరియడ్లో దరిదాపుగా 24-25 హత్యలు జరిగింది. ఆ తర్వాత ఈ 7 మర్డర్స్ ఏదైతే జరిగి A1 ముద్దాయి ఉన్నప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది, ఇతని వల్ల ఇదవుతూ ఉంది. అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా బ్యాడ్ అయిపోతున్నాం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు అతని పార్టీని సస్పెండ్ చేశారు. వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో మర్డర్లు జరిగితే అల్టిమేట్ చేశారు, A1 ముద్దాయి ఉండి ఎక్కడైనా సరే మీ అబ్బాయిని తీసుకొచ్చి సరెండర్ చేయకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయనేది పార్టీ నుంచి బాగా, అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బాగా డ్యామేజ్ అవుతా ఉన్నాం అనే దాని మీద ఇమీడియట్గా సరెండర్ చేయించిన పరిస్థితి. సస్పెండ్ చేశారు, పార్టీని సస్పెండ్ చేసి సరెండర్ చేశారు. ఆ తర్వాత అతను విధి లేక ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. 19లో నా మీద, అంటే 2019లో నా మీద పోటీ చేసి 9లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకా ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు అనే దాని మీద మళ్ళీ మధ్యలో అనేక రకాల మధుబాబు ఒకసారి చేశాడు, ఆ తర్వాత చల్మారెడ్డి గారు చేశారు, అంజిరెడ్డి గారు చేశారు. ఆ తర్వాత రిపీట్ చేసి మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రజలు మర్చిపోయి ఉంటారు ఇతని ఫ్యాక్షన్ నేపథ్యాన్ని, ఇతని యొక్క స్వభావాన్ని ప్రజలు మర్చిపోయి ఉంటారు. ఈ 15 సంవత్సరాలని అంటే జనరేషన్ మారిపోయి ఉంటుంది. అప్పుడున్న జనరేషన్ అందరు పెద్దవాళ్ళై ఉంటారు, ఇప్పుడు అంతా కుర్రోళ్ళు వచ్చారు, మారిపోయి ఉంటారనే ఆలోచనతో మళ్ళీ అతను తీసుకొచ్చి పెట్టి, అదే ఎవరైతే పార్టీని సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈరోజు అతనికి డబ్బు ఇచ్చి ఆర్థికంగా కూడా నేను సహాయం చేస్తానని చెప్పేసి అతను తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది? ఆ బ్లాక్ మార్క్ అనేది పోయిందనుకున్నారా? అంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశాన్ని నమ్మట్లేదు. 4 సార్లు నా మీద ప్రయోగం చేసినా కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో మార్చి పెట్టినా కూడా ఆమోదించే పరిస్థితి లేదు. అందుకని మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి, మర్చిపోయి ఉంటారు కదా అని ఇతన్ని తీసుకొచ్చి అదిరిచ్చో బెదిరిచ్చో ఇక్కడ ఏదైనా గొడవలు ఏదైనా తద్వారా అతను బ్రహ్మానంద రెడ్డి ద్వారా గొడవలు చేయిస్తే ఈ గొడవలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి ప్రచారం చేసుకోవచ్చు. అక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందండి అమ్మ, మాచర్లలో ఊరకే తగాదలు పెట్టుకోరు. ఎక్కడా కూడా ఊరకే తగాదలు పెట్టుకొని లేవగానే వాడి మీద వీడి మీద రౌడీజం అనేది ఏం చేయరు. మాట పంతానికి వచ్చినా మాటకు వచ్చినా ఏదైనా తేడా వస్తే అది చాలా దూరం పౌరుషాల గడ్డ అని పోతుంది. అది మర్డర్లు చేసుకునే పరిస్థితి పోతుంది. వర్గాలుగా గ్రూపులుగా ఉంటారు, ఆ వర్గంలో ఏమన్నా ఏదో రకం ఎక్కడో చోట గొడవలు వస్తే అది లాభమా నష్టమా ఏం చేయాలని ఆలోచన చేయరు, పంతానికి పోతారు. అలాంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను మొదటిసారి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు, మా కుటుంబం చాలా దగ్గరగా ఉంటాడు, నువ్వు చాలా యంగెస్ట్గా నువ్వు ఎమ్మెల్యే అయినావు మొదటిసారి, నీకు పల్నాడు అంటేనే ఒక రాయలసీమలాగా ఒక చరిత్ర ఉంటుంది. మీ వర్గం ఏదైతే మీతో కలిసి పార్టీ లైన్లో నడిచేవాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి మీ కుటుంబంతో ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఫ్యాక్షన్ని మనం
ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, డెవలప్మెంట్ ద్వారానే మనం తీసుకొని పోదాం. నువ్వు ఎక్కడ ఆ చిన్న గొడవలు ఏదైనా జరిగి ఉంటే ఇమీడియట్గా కన్సల్ట్ పోలీసు వాళ్ళతో వాళ్ళని పిలిపించి 2 వర్గాలను పెట్టి వీలైనంత వరకు గొడవలు లేకుండా దాన్ని సామరస్యంగా చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఇది ఫస్ట్ రాజకీయంలో గుర్తుపెట్టుకొని ఒక మాట చెప్పండి. 2009 నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర్ గారు చెప్పింది ఎప్పుడు కూడా నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా 2009 ఎలక్షన్ చేసాం, 2012 చేసాం, 14 చేసాం, 19 చేసాం. ఈ 4 ఎలక్షన్లో ఎక్కడైనా మీరు వెనక్కిపోయి చూడండి, ఎక్కడా కూడా ఈ 4 ఎలక్షన్లో ఎక్కడ రాజకీయంగా ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందని చూపించాం. గ్రూపులుగా రాజకీయంగా 2 వర్గాలు కలిపి గొడవ పెట్టుకొని ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ చూపించమన్నాయి, ఎక్కడా లేదు. ఆ వైపు కూడా మేము ప్రయత్నం చేయలేదు. మేము ఏదైనా ఉన్నా కూడా దృష్టికి వస్తే దాన్ని ఎక్కకుండా సెటరైట్ చేసేసి రాజీ చేసేసి ఎందుకు వద్దురాబాబు గొడవలు అని చెప్పేసి చేసే కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ ఆ చెడ్డ పేరు అనేది అలాగే ఉండిపోయింది కదా, ఫ్యాక్షన్కి ఇది ఒక అడ్డా అనేది ఉంది. మళ్ళీ ఏదైతే ఇతన్ని 2021 చివరిలో ఇప్పుడు డిసెంబర్లోనో మళ్ళీ అతన్ని తీసుకొచ్చారు. అతను పంపించిన తర్వాత అతని అవసరాల కోసం ఇప్పుడు 15 సంవత్సరాలు ఎక్కడో దూరంగా ఉన్నాడు అతను. మళ్ళీ ఎవరో ఒకరు ఇతను తిరగాలంటే ఇతనికి జనం ఉండాలి, ఎవరో ఇతని సెక్యూరిటీ కోసం ఆయన ఉండాలి అనే దాని మీద ఎక్కడో ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరిగితే ఒక గ్రూప్ నా వెనకాల తిరుగుతారు అనే ఆలోచనతో ఇతను రావటమే ఒక ఫ్యాక్షన్ మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు గుళ్ళపాడులో. అది ఎంత అన్యాయంగా ఉంది, ఎంత ఘోరంగా ఉందనంటే ఆ విలేజ్లో గత ఫ్యాక్షన్ మర్డర్లు జరిగి గతంలో ఒక 25 ఇయర్స్ క్రితం దాదాపు 22 మంది చనిపోయారు 2 వర్గాలు గుళ్ళపాడు విలేజ్లో ఫ్యాక్షన్. ఆ తర్వాత ఒక 20 ఇయర్స్ నుంచి అక్కడ ఫ్యాక్షన్ గొడవలు లేవు. చాలా ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, లేవు. కానీ పాత ఫ్యాక్షన్ని ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయటికి తీసి మళ్ళీ రెచ్చగొట్టి అక్కడ మా ఎంపీపీ ఉన్నాడు, ఎంపీపీని చంపడానికి ప్లాన్ చేశారు. ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడ మా వాళ్ళు గొడవ చేయడానికి ఏం లేదు. అప్పుడు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఏ ఎలక్షన్స్ లేవు. ఊరక ఎందుకు తగాదు పెట్టుకోవాలి, ఊరకనే గొడవలు ఎందుకు చేయాలి, మనకెందుకు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేవనే ఆలోచనతో మా వాళ్ళు ఉన్నారు. మా ఎంపీపీని చంపడానికి ప్లాన్ చేశారు, అది మిస్ అయింది. అది అందరు బంధువులు అక్కడ పెరికాసి ఉంటారు, 2 వర్గాలు పెరికాసే. బీసీ వర్గానికి సంబంధించిన మా వైపు ఉన్న అటు టీడీపీ వైపు ఉన్న 2 వర్గాలు పెరికాసే. ఇద్దరు బంధువులే, చాలామంది రక్త సంబంధికులు కూడా ఉన్నారు. కానీ ఫ్యాక్షన్ నడిచింది అక్కడ. 2 వర్గాల్ని మెయింటైన్ చేయాలి అక్కడ. 2 వర్గాలు ఉంటారు, ఎవరి వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళని మళ్ళీ బయటికి తీసేసి మిమ్మల్ని మండల స్థాయి నాయకుడు నేను చేస్తాను, అది చంపండి అని ఇతను ప్రేరేపించాడు. ఇతను ప్లాన్ చేశారు చంపడానికి. అది మిస్ఫైర్ అయింది. అందరు బంధువులు కాబట్టి అది లీక్ అయింది, బయటకు వచ్చేసి నేను ఇటు ప్లాన్ చేసినారని చెప్తే ఆయన క్రాస్ చెక్ చేసుకున్నాడు, నిజమే అనిపించినది వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు. ఎట్లా నన్ను చంపుతారనే ప్రాణభయంతో వీళ్ళు అఫెన్స్ చేసి వీళ్ళు చంపారు. దానికి ఒక కథలు లేరు, జై జగన్ అన్నారు, అనకపోతే చంపినారు అనేది ఒక గ్లోబల్ ప్రచారం చేశారు. ఇది పచ్చి అబద్ధం. చనిపోయిన వ్యక్తికి కూడా గతంలో కూడా ఒక మర్డర్ కేసులో, ఒక దొమ్మి కేసులో ముద్దాయి. అతనే పెద్ద మండల స్థాయి నాయకుడు కాదు, ఓన్లీ ఒక గ్రామ స్థాయిలో చిన్న నాయకుడు. ఆ గ్రామంలో ఉండే 4 నాయకులు ఇతనప్పుడు. అతని వల్ల లాభం కాదు, ఏముండదు. కాకపోతే ఇతను చంపడానికి ప్రయత్నం చేశారు, మిస్ అయింది కాబట్టి ఇది అడ్వాన్సే చంపారు. వాళ్ళు అనుకున్న ప్రకారం చంపితే చంపండి, మిస్ఫైర్ అయితే ఆ గొడవను మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మేము వాడుకుంటాం అనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక భాగం. అట్లనే జరిగింది. అది మిస్ అయింది, వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు, చంపేసరికి ఎమ్మటే వాళ్ళ ప్లాన్ ఏ చంపాలి, ప్లాన్ బి లేకపోతే ఈ రకంగా చేయాలి. దానివల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు రావటం, అతను పాడే మొయ్యటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకోవడం ఏదో జరిగిపోతుందని. నేను అనేది ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఎవరైనా ఎట్లా వెళ్తారు? అతను గతంలో పార్టీకి బాగా సేవలు చేసి ఉండి పార్టీలో ఒక ఎంపీపీ గానో లేకపోతే కనీసం ఒక సర్పంచ్ గానో లేకపోతే ఒక ఎంపీటీసీ గానో పదవి చేసుండి పార్టీకి బాగా కూడా దగ్గరగుండి ఉన్నప్పుడు ఆ ఎఫెక్షన్ తోటి ఏ నాయకుడైనా పోయేసి వాళ్ళ ఇంటి దగ్గర పరామర్శించడం ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాని ఎంపీటీసీ కాదు, వార్డు నెంబరు కాదు, కనీసం ఏ పదవి లేదు అతనికి.
ఈ ఫ్యాక్షన్లో 2 వర్గాల ప్లాన్ అనుకున్న దాంట్లో ఇతను చనిపోతే అతను రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి అతను పాడే మోసి ప్రతి మీటింగ్లో అతను రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ఉన్న పరిస్థితి అయితే కనీసం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాచర్లలో ఒక మున్సిపల్ చైర్పర్సన్ వైశాస్ అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళని మేము మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామని పిలిపించారు మాచర్ల మున్సిపాలిటీ. సరే వాళ్ళని పోటీ పెట్టారు. ఆ రోజుల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, పోటీ జరిగింది, వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత శ్రీదేవి అనే మహిళకి మున్సిపల్ చైర్పర్సన్గా పెట్టారు. చేస్తే వాళ్ళు ఎక్కిన 6 నెలల నుంచి కూడా ఈ నాయకులు టార్చర్ చేయటం మొదలుపెట్టారు. టార్చర్ చేసిన తర్వాత చిన్నగా అతనికి దించేశారు. మీరు దిగిపోవాల్సిందే, మీకు ఇచ్చింది కొంత పీరియడే, మీ ఫుల్ టైం మేము ఇవ్వము అని చెప్పి చాలా పంచాయతీ పేపర్లో కూడా వచ్చినాయి. ఈ టెన్షన్ తట్టుకోలేక మల్లికార్జున అతను శ్రీదేవి వాళ్ళ హస్బెండ్, మున్సిపల్ చైర్పర్సన్ హస్బెండ్ ఎవరైతే మల్లికార్జున అనే అతను ఉన్నాడో అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతని వయసు 35, 36 అంటుంది. చిన్న వయసులోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇట్టి పరిస్థితుల్లో నువ్వు రిజైన్ చేయాల్సిందేనని చనిపోయి దినం కూడా కాల, అంటే కర్మ చేస్తారు కదా 15 రోజులకి, కర్మ కాకముందే మనుషులు పంపించి నువ్వు సంతకం పెట్టాను ఆ అమ్మాయి మీద ఒత్తిడి చేసి ఇది చేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎస్, ఆ అమ్మాయి వయసు కూడా అంతా 23-24 ఉంటాయి వయసులో సూసైడ్ చేసి చనిపోయింది. వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు తల్లి లేక తండ్రి లేక ఆ బాబుని ఒక అనాథ శరణాలయంలో ఇప్పుడు పెట్టారు. స్టిల్ ఈరోజు ఒక హాస్టల్లో అనాథ శరణాలు పెట్టారు. ఇంత జరిగినప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితి లేదు. ఒక మంత్రి కానీ కాల లోకల్ ఎమ్మెల్యేగా మా పార్టీ కాకపోయినా చనిపోయిన తర్వాత నేను వాళ్ళతో అంతిమయాత్ర ఊరేగింపులు నేను పాల్గొన్నా. అంటే లోకల్గా నేను ఉంటాను, కనిపిస్తాను. పార్టీ ఏదైనా కూడా పాప అమెరికా నుంచి తీసుకొచ్చేసి అన్యాయంగా చనిపోయారు, వాళ్ళ కొడుకు ఒక్కడే అయ్యాడు, అనాథ అయిపోయినాడు అని అంటే ఆ రోజు ఒక స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. మా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము చదివిస్తాం ఆ పిల్లగాడిని. ఈరోజు నేను అనేది ఈ రోజుకి మీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుతున్నాడా పాపం? అనాథలాగా అనాథ శరణాల్లో ఉండి ఆ పిల్లగాడు చదువుకుని దిక్కుమొక్కు లేకుండా అనంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన ఒక మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి హార్ట్ అటాక్, ఇతను సూసైడ్ చేసుకుంటే కనీసం పరామర్శ చేయడానికి రాని మీరు చంద్రయ్య అనే వ్యక్తి ఒక వార్డు నెంబర్ కూడా కాదు అతన్ని ఫ్యాక్షన్లో 2 వర్గాలు ఏదో ఒకరిపై ఒకరు యాక్షన్ చేసుకొని చంపాలని ఇద్దరు ప్రయత్నం ఒకరికొకరు చంపాలనుకొని ఉన్న నేపథ్యంలో అతను ఇక్కడ ఫ్యాక్షన్ ఏమవుతుంది అని అంటే ఆ ఆలోచన వచ్చి ఒకరిని చంపాలి అని అనుకుంటే అవతల పసిగడితే ఎవరైనా అడ్వాన్స్ కావచ్చు, వాళ్ళైనా వీళ్ళైనా అవుతారు. అవును కదా, కావచ్చు. అలాంటి దాంట్లో ఒక చంద్రయ్య అనే వ్యక్తి ఒక వార్డు నెంబర్ కూడా కాని వ్యక్తి చనిపోతే నువ్వు ఇక్కడ దాకా వచ్చి అతను పాడే మోసి స్టేట్మెంట్లు ఇచ్చి నువ్వు మహానాడు మీటింగ్లో కూడా చంద్రయ్య గురించి నువ్వు మాట్లాడి రాజకీయంగా ఎలా వాడుకుంటున్నావు అనేది తెలుగుదేశం నైజం కనిపిస్తుంది అవసరానికి ఎలా. అయితే ఇక్కడ అతి కీలకమైనటువంటి అంశము, ఇప్పుడు మనం మా నాయకుడు గెలవాలి లేకుంటే మా పార్టీ అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి హత్య రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు నిజంగా వీటి గురించి ఆలోచించట్లేదంటారా? ఇప్పటికే ఫ్యాక్షన్ హత్యలు లేకుంటే ఇక్కడ ఒక హైలీ సెన్సిటివ్ ఏరియా అనుకున్నప్పుడు ఆ మూడ్లో ఇంకా ఉన్నారా ప్రజలు? అందులోంచి బయటికి రావాలనుకోవట్లేదు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చాలా మంది ప్రజలు మళ్ళీ ఫ్యాక్షన్ వైపు పోవాలని అయితే మా దగ్గర లేదు కదా. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి కూడా ఎక్కడో చోట కవ్వింపు చర్య, ఎక్కడో చోట అంటే మేము ఏదైనా రియాక్షన్ అవుతే దాని ద్వారా ఏదో గొడవలు అని చెప్పి క్రియేట్ చేసి చెయ్యాలని, మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది, మొత్తం విస్తరించవచ్చు చెయ్యాలనే ఆలోచన. అవన్నీ మేము మా క్యాడర్ కానీ మా వాళ్ళకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు నా నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి నా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మా కాన్స్టిట్యున్సీ పుట్టిన తర్వాత ఈరోజు వరకు స్వాతంత్రం వచ్చిన ఈరోజు చరిత్రలో లేని విధంగా ఒక్క టర్మ్లో 3,000 కోట్ల రూపాయలు నిధులు
వచ్చిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలు చూస్తే, ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ చూస్తే 3 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి మొత్తం పీరియడ్ 14 ఏళ్ళ పీరియడ్లో చూసినా 4 నుంచి 500 కోట్లు కూడా నిధులు ఇవ్వని పరిస్థితి నా కాన్స్టిట్యున్సీకి. ఒక్క పీరియడ్లోనే 3000 కోట్లు నేను తీసుకొచ్చాను. సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1700 కోట్లు ఈరోజుకి మేము ఇచ్చాం. 1700 కోట్లు చిల్లర. డెవలప్మెంట్ కార్యక్రమంలో 1300 కోట్లు ఈరోజు తీసుకురావడం జరిగింది. 2 నేషనల్ హైవే రోడ్స్ వచ్చినాయి మా దగ్గర. నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి ఒక రోడ్డు ఆల్రెడీ అయిపోయింది, కూడా ఫినిష్ అయిపోయింది. ఒక 5-10% ఏదో వర్క్ అయింది, చిన్న చిన్న బ్రిడ్జిలు. ఇంకోటి మాచర్ల నుంచి దాచేపల్లి ఇంకో హైవే రోడ్స్, దాదాపు 600 కోట్లతో హైవే రోడ్స్ తీసుకొచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పల్నాడుని డెవలప్ చేయాలి, ఫ్యాక్షన్ దరిదాపులో ఉండకుండా చేయడానికి ఈ ప్రయత్నం చేశారు. ఒక కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ప్రతి గ్రామంలో ఈరోజు మేము గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసాం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం, హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామంలో సొసైటీకి సంబంధించి రైతులకు అవసరమైన సొసైటీ గోడౌన్స్ ఏర్పాటు చేస్తాం. ఈరోజు ముఖ్యంగా మా ప్రాంతం వెనకబడ్డ ఏరియా ప్రాంతంలో హెల్త్కి, ఆరోగ్యానికి చాలా అవసరాలు ఉంటాయని ఈరోజు జగనన్న వచ్చిన తర్వాతే నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి గతంలో 30 బెడ్డెడ్ ఉన్న హాస్పిటల్ని ఇమీడియట్గా అది 50 బెడ్డెడ్ అప్గ్రేడ్ చేసాం. మాచర్లలో చేసి ఒక 3.5 కోట్లు డబ్బు తీసుకొచ్చేసి కొత్త బిల్డింగ్స్ కట్టాం. దాన్ని 100 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని చెప్తే 100 బెడ్డెడ్ కూడా ఆయన ఓకే చేశారు సీఎం గారు. ఇట్లనే నాగార్జున సాగర్లో ఇంకొక 2.5 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం మాచర్ల మండలంలో. ఇక్కడ వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో ఒక 2.5 కోట్లు పెట్టి అక్కడ ఒక హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టాం. కారంపూడి మండలంలో గాదివారిపల్లిలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టాం. అంటే ఇక్కడ ప్రతి చోట కూడా హెల్త్ కానీ లేకపోతే స్కూల్స్కి సంబంధించి నాడు నేడు ద్వారా ఈరోజు 70 కోట్ల పైచలకు నా కాన్స్టిట్యున్సీలో నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేసే కార్యక్రమం చేసాం. గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటు చేసాం. ఇవి కాకుండా మాచర్ల టౌన్కి మంచినీళ్ళు ఇవ్వాలని బొగ్గవాగు నుంచి స్పెషల్గా ఒక 80 కోట్లతోటి టెండర్ పిలవటం జరిగింది. అది మెగా కంపెనీ వాళ్ళు టెండర్స్ చేశారు, శంకుస్థాపన కూడా చేశారు. అది వర్క్ కూడా చేయడానికి మంత్రిని చేసి శంకుస్థాపన చేసి దానంతా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ గడిచిన ఒక 2.5-3 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్స్. ఎందుకంటే కరోనా టైం తీసేస్తే ఇన్ని డెవలప్మెంట్స్ చేసాం. ఇవి కాకుండా మళ్ళీ వరకపుడిచల ప్రాజెక్ట్, ఇది ఎంత అబద్ధాలు ఆడతారంటే చంద్రబాబు నాయుడు, ఎంత మోసం చేస్తారంటే, గతంలో చంద్రబాబు నాయుడు 96 ఆ ప్రాంతంలో మాచర్లలో వచ్చి పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను వరకపుడిచల ప్రాజెక్ట్ ఇస్తాను, వరకపుడిచల ప్రాజెక్టు ద్వారా రైతులకు ఉపయోగం అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే మా వాళ్ళందరూ నమ్మారు, ఎదురు చూశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు దాని గురించి పట్టించుకోవాలి. ఆ ప్రాజెక్టు ఇప్పుడు డిజైన్ చేసింది 1,25,000 ఎకరాలకి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది ఒక 80 గ్రామాలకు తాగునీరు ఇస్తుంది. 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం 1,25 ఎకరాలకి సాగునీరు ఇచ్చాం. అది ప్రాజెక్ట్, అది డిజైన్. దానికి సంబంధించి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి వాటర్ మనం తీసుకోవాలి. అవన్నీ తీసుకోవాలని అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించాలి. దానికి సంబంధించిన 1-2 కమిటీలు ఉంటాయి. ఆ రివ్యూ చేసినప్పుడు దాన్ని ఎఫెక్ట్ పెట్టాలి. వాళ్ళకి ఏదన్నా కండిషన్స్ పెడితే దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి మనం ఒప్పుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఒక అంగీకార పత్రం, హామీ ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ ఉన్న పరిస్థితి. అయితే నేను ఇదంతా చెయ్యలేక అసలు లోపలికి పోకుండా ఏం చేయాలో కాకుండా ఆయన చెప్పింది, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో నేను అసెంబ్లీలో అడిగాను, సార్ మీరు అప్పుడు శంకుస్థాపన చేశారు, మీరు ఇస్తామన్నారు, మళ్ళీ లోకేష్ కూడా మధ్యలో ఇంకొకసారి శంకుస్థాపన చేశాడు, నేను ఈ ప్రాజెక్ట్ ఇస్తానని. మీరు ఇద్దరు చెప్పారు సార్, మాకు కొద్దిగా ప్రాజెక్ట్ ఇవ్వండి అని అంటే, ఆ తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఏందనంటే, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ మేము కట్టలేము,
ఇది వైల్డ్ లైఫ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వాటర్ తీసుకోవాలి, ఫారెస్ట్ అనుమతులు రావు ఇవ్వమని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. ఇది సాధ్యం కాదనేసి రిటర్న్గా పేపర్ మీద నాకు ఇచ్చాడు. ఇంకా మేము ఆశలు వదులుకున్నాం. ఇది కాదు, చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేశాడు తప్పితే ఇది ఖచ్చితంగా ఆయనే ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్తా ఉన్నాడు. ఇది కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు, కలిసి అధికారంలో ఉన్నారు. భాగస్వామ్య పార్టీలకు ఉండి సాధ్యం కాదంటే మేమేమనుకుంటాం, కాదని నమ్మాం. సరే, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లాస్ట్ 2016 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరువు యాత్ర ఒక ధర్నా కార్యక్రమానికి మార్చలు వచ్చారు. మార్చలు వచ్చినప్పుడు ఇదంతా చెప్పాను, అన్నా ఇట్లా జరిగింది, ఆ ప్రాజెక్ట్ వస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది, మా ప్రాంతం నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పాను. చెప్తే ఖచ్చితంగా మనం చేస్తూ ఉన్నాం. నేను ఆశ్చర్యపోయాను. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అని అంటే ముఖ్యమంత్రిగా ఉండు, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామి ఉండు, వాళ్ళే కాదన్నారు, ఎట్లా అవుతుంది అని. మనం చేస్తాం, ఖచ్చితంగా చేద్దాం అన్నారు. సరే ఓకే, ధర్నా కార్యక్రమం అయిపోయి రిటర్న్లో నేను పోతా ఉన్నప్పుడు నేను అడిగితే ఎస్ మనం చేస్తున్నాం, ఎందుకు కాదు చూద్దాం, చూద్దాం, అసలు అనుమతులు ఎందుకు రావు, నేను చేస్తాను, నువ్వు కూడా ఆ మాట ప్రజల్లో పోయి చెప్పని చెప్పాను. నేను కూడా చెప్పాను, మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము చెప్పాం. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న చిక్కు ఏంటంటే, మాకు టైం అనేది ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది కాబట్టి కొంచెం డిలే అయింది. ఆ తర్వాత ప్రాసెస్ పెట్టాం. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని ఢిల్లీ వెళ్ళి ఏదో కలిసే పరిస్థితులు ప్రతిసారి కూడా ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. నేను ప్రతిసారి కూడా నేను పోయి అన్నది ఆ ప్రాజెక్ట్ గురించి అనేసారు. ఆయన 2-3 సార్లు పోయినప్పుడు ఫాలోఅప్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ గారితో ఒప్పించారు. ఈరోజు పూర్తిగా ఫారెస్ట్ అనుమతులు వచ్చినాయి. వాళ్ళు ఒకటే కండిషన్ పెట్టారు, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే 19.5 హెక్టార్ల ల్యాండ్ మనం తీసుకోవాలి, దాని కాంపన్సేషన్గా మాకు ఫారెస్ట్ సంబంధించి పక్కనే ఉన్న ల్యాండ్ మాకు ఇవ్వండి స్టేట్ గవర్నమెంట్ అని ఒక కండిషన్ పెట్టారు. రెండవది, మీరు పైప్ లైన్ వేసుకునే దగ్గర ఫారెస్ట్ సంబంధించి ఏదైనా డ్యామేజ్ అయితే దాని కాంపన్సేషన్ డబ్బులు కట్టమని చెప్పారు, ఒక 14 కోట్లు రెండో కండిషను. మూడో కండిషను, మీరు అక్కడున్న వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది, సాయంత్రం 7 తర్వాత మార్నింగ్ 5 దాకా మీరు అక్కడ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ టైంలో వర్క్ చేయొద్దు, మీరు పగలు చేసి ఆ టైంలోనే అవి తిరుగుతూ ఉంటాయి అని 3 కండిషన్స్ పెట్టా. దానికి గవర్నమెంట్ కూడా ఓకే అయింది, వచ్చేసి మొత్తం కూడా పర్మిషన్స్ ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో ఫారెస్ట్ అనుమతులు అన్నీ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అది మెగా కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది. వర్క్ కూడా మొదలవుంది, వర్క్ జరుగుతూ ఉంది. అంటే నేను అనేది ఒక పని చేయాలనంటే, ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే, ఒక ప్రాంతం ఒక ఫ్యాక్షనిజంలో ఉన్న ప్రాంతాన్ని దానికి దూరం చేయాలనంటే, అక్కడున్న ప్రాంతంలో రైతులని ఒక అభివృద్ధి వైపు తీసుకుపోవాలనంటే ఒక ముందస్తు ప్రణాళిక, ఒక ధైర్యం ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి. ఎస్, అది మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇతన్ని పంపించి ఇతను వచ్చిన తర్వాతే 2 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. 2 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకొని ఇక్కడ రామకృష్ణారెడ్డి ఏదో ఫ్యాక్షన్ గొడవలు రుబాబు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారే తప్పితే, నేను అడుగుతూ ఉన్నాను, ఇదే పార్టీకి సంబంధించిన 2009 కానీ 2012 కానీ 2014 కానీ 2019లో కూడా 4 ఎలక్షన్లు, ఏ ఎలక్షన్ అప్పుడు ఎక్కడ గొడవలు, ఎలక్షన్ అన్నాక చిన్న చెదురుమూల సంఘటనలు తప్పితే ఎక్కడ గొడవలు జరగలే. కానీ అప్పుడు గొడవలు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? అప్పుడు నేను అభ్యర్థిగా ఉన్నా, తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నా, ఎవరు ఎలక్షన్ వాళ్ళు ఉన్నారు, ఒక ప్రజల ఆమోదంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మెజారిటీ రావటం జరిగింది. నాకు 9లో 10,000 వస్తే 12లో వచ్చేసి 16,000 పైచిలకు వస్తే 14లో వచ్చేసి 3,500 వచ్చింది, 19లో వచ్చేసి 23,000 వచ్చింది. అంటే నేనంది ఏరియేషను అని అంటే ప్రజలకి మనము దగ్గరగా ఉండి చేస్తున్నాం కాబట్టి మెజారిటీలు అనేది కొంచెం హెచ్చుతగ్గులుగా వస్తూ నేను విజయం సాధిస్తూ వచ్చాను.
కానీ ఇక్కడ ఏదో రౌడీజం చేసి రుబాబులు చేసినప్పుడు వన్ సైడ్ ఉంటుంది కదా, ఒకేసారి మా మెజారిటీలు పెరిగిపోతాయి కదా. మేము దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లు వేయకుండా మేము వేసుకున్నట్టు అవుతుంది కదా. కానీ ఇది అతను పెట్టి ఒక దుష్ప్రచారం చేసి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ ఇచ్చేసి ఇక బ్రహ్మారెడ్డి అనే ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టి తద్వారా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి వాడుకోవటానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితోటి 22,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నా కాన్స్టిట్యున్సీ. వాటర్ లేదని అంటే దరిదాపుగా 215 వాటర్ బోర్ డ్రింకింగ్ వాటర్ బోర్ వెల్స్ ఇప్పటికి 215 గ్రామాల్లో బోర్లు మేము వేసి. ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇప్పుడు మాచర్లలో 5 మండలాలు ఉంటే దాంట్లో సాగునీరు తాగునీరు కోసం చేసింది కూడా మీరు వేయించిన బోర్లతో పాటుగా లెక్కలు ఆల్మోస్ట్ 215 బోర్లు 215 బోర్లు డ్రింకింగ్ వాటర్ వేసేస్తే ఇరిగేషన్ కోసం 778 బోర్లు నేను వేసాను. నేను అనుకున్న దానికంటే కూడా ఉన్నారు ఇప్పుడు. ఇంకొక 1200 బోర్లు నాకు ఫస్ట్ కాన్స్టిట్యున్సీ అన్ని కాన్స్టిట్యున్సీ 500 ఇస్తే నాకు కావాలి కాదన్నా మా ప్రాంత పరిస్థితిని అంటే అని తెలుసు కాబట్టి నాకు 1000 బోర్లు ఇచ్చాను. 1000 బోర్లు ఇస్తే నేను 778 బోర్లు ఆల్రెడీ డ్రిల్ చేశాను, రైతులకు వేసాం, ₹1 ఖర్చు లేకుండా. ఆ తర్వాత నవంబర్ 15వ తారీఖు మాకు ఇక్కడికి మాచర్లకు జగనన్న వచ్చినప్పుడు ఆయన అడిగా అన్న ఇంకొక 1000 బోర్లు నాకు కావాలి ఇక్కడ రైతులకు ఇబ్బంది అంటే ఇంకొక 1000 ఇచ్చాడు. స్టిల్ నా చేతులు ఇప్పుడు దాదాపు 1200 బోర్లు ఉన్నాయి రైతులకు వేయటానికి. నేను అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఏదో మీడియాలో ఏదో జరుగుతూ ప్రచారం చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. నేను అడుగుతూ ఉన్నాను, మీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఇదే బ్రహ్మారెడ్డి 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా ఉంది. దుర్గమ్మ గారు వాళ్ళ అమ్మ. ఒక్క బోర్ అన్న రైతుల కోసం, ఒక్క బోర్ సింగిల్ బోర్ ఆ టైం కాకపోయినా వాళ్ళ ఎంటైర్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు టైంలో పల్నాడులో రైతులకి ఒక్క బోర్ అయినా సరే వేసారని నేను అడుగుతాను. ఒక్క బోర్ వేస్తే చూపించమనండి, ఒక్కటి సింగిల్. ఇప్పుడు మేము జగనన్న డైరెక్షన్లో ఇప్పుడు ఎక్కడ ఫ్యాక్షన్ దూరంగా రైతులకి మనం దగ్గరగా పోవాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతంలో ఒక బోర్ వేసి ఒక మోటార్ బిగియాలంటే 5 లక్షలు అవుతుంది, 5 lakhs అవుతుంది. ఒకవేళ ఆ బోర్ పడకపోతే 1000 నుంచి 1200 అడుగులు వేసేయాలి లోతు. ఒక పడకపోతే ఆశ, అది నష్టం. ఆ నష్టం పూడ్చుకోవాలని అంటే అతనున్న 2-3 ఎకరాల్లో ఆశతోటి వర్షాలు సరిగ్గా లేవు, మనం బోర్ వేసుకుంటే నీళ్ళు వస్తే కొంచెం పంట పండించుకొని ఆశ ఉంటుంది రైతులకి. అది కానీ లేకపోతే దీంట్లో 6 ఎకరం అమ్ముకొని అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని గమనించి జగనన్నకి చెప్తే ఇమ్మీడియట్గా నాకు 2000 బోర్లు ఇచ్చాడు. 2000 బోర్లు అంటే మొత్తం నేను వేస్తే కుటుంబానికి ఒక బోర్ వేసిన 2000 కుటుంబాలు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు ₹1 ఖర్చు లేదు, ఒక్క సింగిల్ ఎన్పి కూడా ఖర్చు లేకుండా వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైతులకు బోర్లు కానీ, గ్రామాల్లో డ్రింకింగ్ అవసరానికి సంబంధించి గ్రామాల్లో తాగునీరు కోసం బోర్వెల్స్ కానీ, నీకు వరక పొడిశాలకు సంబంధించి దాదాపు 3000 కోట్లతో అనుమతులు తీసుకొచ్చి చేసే కార్యక్రమం కానీ, ఈరోజు మా ప్రాంతంలో ఎప్పుడూ లేని ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయంలో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రాంతం డెవలప్ చేయాలని ఫైల్ ప్రాసెస్ చేయటం, అప్పుడున్న ఎంపీ గారు దాన్ని ఫాలోఅప్ చేయటం, అప్పుడున్న కృష్ణదేవరాయలు గారు ఆయన ఫాలోఅప్ చేశారు. నేను ఫాలోఅప్ చేయలేదని నేనేం చెప్పను. అది కానీ మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏది మన లిఫ్ట్ ఇరిగేషను వరక పొడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఫాలోఅప్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఖచ్చితంగా ఇవ్వాలని అంటే మిగతా గ్రౌండ్ వరకు ఎంపీగా ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి 1-2 సార్లు లోకల్గా ఉన్న ఇరిగేషను, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర ఇరిగేషన్ అధికారులను పిలిపించేసి ఒక రివ్యూ మీటింగు, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ద్వారా ఆయన అధ్యక్షతన ఫారెస్ట్ అధికారులను పిలిపించేసి ఒక మీటింగ్ పెట్టి అంత సీఎం గారి డైరెక్షన్లో
ఎంపీ గారు నేను పనిచేసాం. ఇప్పుడు ఆయన ప్రాంతంలో ప్రాజెక్ట్ కావాలనంటే ముఖ్యమంత్రి గారు అనుమతి ఉంటేనే కదా ముందు పోయేది, ఆయన ఇంట్రెస్ట్ ఉంటేనే కదా పోయేది. ఇప్పుడు ఆయన అనుమతి లేకుండా నేను పోతే ఎంత దూరం పోతాం, ఆయన పోతే ఎంత దూరం పోతాం. అందుకు మీరు చేయాల్సినటువంటి పోరాటాలు ఇవన్నీ ఉంటాయి, అక్కడ పుష్ చేసి ముందుకు తీసుకెళ్ళి పెట్టడం ఎందుకు అవసరం అనేది ఒకటికి 2 సార్లు ఆయన చెప్పి ఒప్పించి మా ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన కళ్ళారో చూశాడు కాబట్టి ఇక్కడున్న ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది, ఇక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేయాలనే ఆలోచనతో ఆ డైరెక్షన్లో ముందు పోయినప్పుడు దాంట్లో పనిచేసాం. ఈ ప్రాజెక్ట్ రావటంలో పనిచేసిన దాంట్లో ఎమ్మెల్యేగా నేను ఎఫెక్ట్ పెట్టాను, అప్పుడున్న ఎంపీగా కృష్ణదేవరాయలు ఎఫెక్ట్ పెట్టారు, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన బాగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ మైండ్ ఇరిగేషన్ అధికారులందరినీ పిలిపించేసి బాగా ఫాలోఅప్ చేశాడు. అప్పుడున్న ఫారెస్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాసన్న ఆయన ఫాలోఅప్ చేశారు. వీళ్ళందరూ కృషి ఉమ్మడిగా సీఎం గారు చెప్పారు ఇవ్వాలి, సీరియస్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ మీద అనేది. ఆ సీరియస్నెస్ని బట్టి మనం ఈ రాష్ట్రంలో ఉండే ఇక్కడ ఫైల్ ఏదైతే పంపించాలో రెడీ చేసి ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేసాం. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మోడీ గారితో సీఎం గారు మాట్లాడారు, చేసాం. ఇంతమంది వెనకాల ఇంత కష్టం ఉంది కాబట్టి ఈ ఫాలోఅప్ చేసినాం కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అయితే ఇక్కడ కీలకంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లో ఫ్యాక్షన్ అనే దాంట్లో అమాయక ప్రజలు పోతున్నారు, కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారు. ఎటువైపు చూడాలి? మాకు కావాల్సింది అభివృద్ధి, లేకుంటే ఏజ్ ఓల్డ్గా వస్తున్నటువంటి ఫ్యాక్షన్ హత్యలు దాంతో కొట్టుకుంటూ అలాగే ఉండాలా, మరణాలు ఇవన్నీ చూస్తూ ఉండాలా? ఎవరి వైపు, ఎందుకని ఇలాంటి క్యాండిడేట్ను పెడుతున్నారు అనే ఆలోచన వచ్చిందా ప్రజల్లో? ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాగా 89, 94, 99 ఆ ప్రాంతంలో విపరీతమైన ఫ్యాక్షన్ కూడా ఉంది, విపరీతంగా ఉంది. ప్రతి గ్రామంలో మర్డర్లు జరగటం ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ అని లేకుండా కూడా ఆ వైపు నుంచి కొంచెం డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసేసి ఎక్కడెక్కడ సామరస్యంగా గ్రామాల్లో చిన్న కమిటీలాగా వేసి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఫ్యాక్షన్ తగ్గుకుంటూ వచ్చింది. మళ్ళీ ఆయన 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనుపు కొప్పునూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 12,000 ఎకరాలకు ఫస్ట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ స్కీమ్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఇంత ఉపయోగం ఉంటుంది, ఈ రకంగా రైతులకు ఉపయోగం అనేది ఆలోచనలో పడ్డారు. ఫస్ట్ మార్పు ఏంటి అనేది గమనించి ఫస్ట్ ఆ తర్వాత ఇంకా చిన్నగా ఇంకా ఈ స్కీమ్ మీద ఎఫెక్ట్ పెట్టడం, ఇది రావటం అంటే ఫ్యాక్షన్ దూరంగా, ఫ్యాక్షన్ లేకుండా ప్రజల్ని ఏంటంటే ప్రశాంతంగా ఉంచాలనే ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తాం. గ్రామాలు కూడా పచ్చబడాలి కదా. ఎస్ అంతే. ఇప్పుడు ఒకటి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. నా మీద ఫ్యాక్షన్ ముద్ర వేశారు, తెలుగుదేశం సంబంధించిన మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటి నిజంగానే నేను ఫ్యాక్షన్ ప్రోత్సహించేవాడిని అయితే 2009లో 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ మర్డర్లు ఎందుకు జరగలేదు? 2012లో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ మర్డర్లు ఎందుకు జరగలేదు? 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ మర్డర్లు ఎందుకు జరగలేదు? 2019లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ 3 సంవత్సరాలు ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్లు ఎందుకు జరగలేదు? అంటే ఫ్యాక్షన్ ఎక్కడ మనం ప్రోత్సహించడం, ఎక్కడ కూడా వాళ్ళని ప్రోత్సహించట్లేదు. మనం అలాంటి గొడవలకు దూరంగా ఉండమని కౌన్సిల్ డిపార్ట్మెంట్కి కానీ నాయకులకు కానీ మనం ప్రెజర్ పెడుతున్నాం కాబట్టి ఎక్కడ గొడవలు జరగలే. మళ్ళీ ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో ఈ 2 సంవత్సరాల నుంచి ఇతను ఎంటర్ అయిన తర్వాతనే అనేక రకమైన గొడవలు, డిస్టర్బెన్సు, అతను వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మర్డర్లు, 2 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. నేననేది వాళ్ళు చంపారా వీళ్ళు చంపారని కాదు. ఒకటి ఫ్యాక్షన్ స్టార్ట్ అయినాక అప్పుడున్న పరిస్థితులు అక్కడ ఎవడైనా చనిపోవచ్చు, అటుగా ఇటుగాని ఎవరైనా. ఆ ఫ్యాక్షన్ గొడవే స్టార్ట్ కాకూడదు. ఫ్యాక్షన్ గొడవ స్టార్ట్ అయిన తర్వాత మా వాళ్ళని చంపారు, మీ వాళ్ళని చంపారు అని అంటే అది ఫ్యాక్షన్ని మనం ముందుకు తీసుకుపోవటం, దాన్ని ప్రోత్సహించటమే చాలా తప్పు. బియాండ్ కంట్రోల్ అయిపోతుంది కదా, అప్పుడు ఇంకా మన చేతుల్లో ఉండదు. చాలా తప్పు అది. నేను అప్పటి వరకు లేనిది, ఈ నా పీరియడ్ వరకు మొత్తం లేనిది వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఎందుకు ఫ్యాక్షన్ మాటలు జరుగుతున్నాయి ఆలోచన చేయమని కోరుతాం. అంటే మా కార్యకర్తను చంపారు, లేకపోతే జై జగన్ అంటే చంపమన్నారు అనేది చాలా తప్పు ప్రచారం.
ప్రజల్లో కొంతమందిని నమ్ముతారని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అతను చంపటానికి నేపథ్యం అతను ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఎందుకు చంపుతారు? గ్రామాల్లో కక్షలు ఫ్యాక్షన్ మొదలైన తర్వాత నన్ను చంపుతారు అనుకుంటే అవతలోడు మళ్ళీ ఇమీడియట్గా కూడా రియాక్షన్ అయ్యి చంపే పరిస్థితి ఉంటాయి. ఫ్యాక్షన్ అంత దూరం పోకూడదు. పోయిన తర్వాత జరుగుతాయి. ఇతను వచ్చిన తర్వాత ఆ పరిస్థితి చేస్తూ ఉన్నాడు. బ్రహ్మానంద రెడ్డి వచ్చిన తర్వాత అతను ఉనికి కోసం అతను ఏందనంటే నాకు పార్టీ నుంచి సపోర్ట్ డబ్బులు ఇస్తారు, అతను రాజకీయంగా ఉనికి కోసం ఇక్కడ ప్రశాంతంగా ఉంటే అన్ని ఎలక్షన్ లాగా ఏమి కూడా ఎఫెక్ట్ పెట్టరు, ఇక్కడ గొడవలు చేసి ఏదో రకంగా చేసేస్తే తద్వారా నాకేదో ఫండింగ్ వస్తుంది అనేది ఒక రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం ఈ గొడవలను చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. 2 రోజుల క్రితం ఎలక్షన్లో ఉన్నప్పుడు ప్రచారం చేసుకోవచ్చు. నేను ఎలక్షన్లో ఎవరైనా క్యాండిడేట్గా నిలబడినప్పుడు ఎవరైనా అన్ని పార్టీలు ప్రచారం చేసుకుంటారు, ప్రజలను ఒప్పిస్తారు. ప్రజలు ఎవరు ఓటేస్తే వాళ్ళు విన్ అవుతారు, చెప్తారు. మాకు ఎందుకు ఓటేయాలి, మేమేం చేసాం, మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మేము కన్విన్స్ చేసుకుంటాం. కానీ 2 రోజుల క్రితం నా ఇంటి ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చు, నేను తప్పేమనట్లేదు. ఎవరైనా ఎక్కడ ప్రచారం పోతూ నా ఇంటి ముందు ఒక 10 నిమిషాలు ఆగి గొడవలు చేసి దాన్ని పెద్ద ఎత్తున దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక 10 నిమిషాలు ఏళ్ళ కేకలు వేసుకొని నా ఇంటి ముందు నిలబడి 2 డేస్ క్రితం చేసినారంటే ప్రొవోక్ చేయడం. దాన్ని ఒకవేళ ఇప్పుడు మా వాళ్ళు రియాక్షన్ అవుతే ఏమవుతుంది? ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పార్టీ కేడర్ బలంగా ఉంది, మేము రియాక్షన్ అయితే ఏమైంది? అక్కడ గొడవే కదా. అంటే ఇలాంటి సంఘటనలు జస్ట్ నేను ఉదాహరణకు చెప్పాను. ఇలాంటి సంఘటనలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందటానికి ఎవడు ఎట చచ్చిపోతే ఎవడేమైతే ఏమైంది రెచ్చగొట్టి ఈ రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ఇంటి దగ్గరకు వచ్చి నా ఇంటి ముందు నిలబడి పెద్ద పెద్ద కేకలేసి గొడవలు చేయడం ఇది కరెక్ట్ కాదు కదా అంటారు. మా వాళ్ళని సమన్వయంతో ఉండాలి, వద్దు గొడవలు వద్దు, సరే వాళ్ళు వెళ్ళిపోతాను, చాలా సమన్వయంతో ఉంచబట్టి ఏమి చిన్న పీస్ఫుల్ వాళ్ళు ఏం చేసినా కూడా ఆ 10 నిమిషాలు మేము కాముగా ఉండబట్టి సరిపోయింది. మా వాళ్ళు ఏదైనా రియాక్షన్ అవుతే ఏం పరిస్థితి? యూజువల్గా రాష్ట్రంలో ఒక టాక్ అనేది ఉంది, మాచర్లలో పిన్నెల్లిని ఓడించడం చాలా కష్టమని, అందుకోసం అన్ని శక్తులు అస్త్రశస్త్రాలు అన్నీ ఏకం చేసుకుంటున్నారు అనేది. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్రొవోక్ చేయడం కావచ్చు, లేకుంటే అక్కడ మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలనో లేకుంటే ఫ్యాక్షన్ రాజకీయాలనో మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఓటర్లకి మీరు ఏం చెప్తారు? అసలు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిందేంటి? ఇప్పటిదాకా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి మాచర్ల అలాగే ఉండాలా, లేకుంటే అభివృద్ధి కావాలా, వాళ్ళకి కావాల్సినటువంటి సాగునీరు, విద్యా, వైద్యం ఇవన్నీ కావాలా, లేకుంటే ఒక రాజకీయాలకు బలైపోతూ అలాగే ఉండాలా? ఏం కోరుకుంటున్నారు అసలు ప్రజలు? ఇప్పుడు వరకపొడిశాల ప్రాజెక్టు విషయంలో ప్రజలందరూ కూడా ప్రాజెక్ట్ కావాలి 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 అని కోరుకుంటున్నారు. ఎందుకనంటే దానివల్ల ఎంత ప్రాజెక్టు ఎంత ఉపయోగం ఉంటుంది, దానివల్ల అది లేకపోవటం వల్ల ఎంత మనం నష్టపోతాం అనేది ప్రజలకు తెలుసు. దశాబ్దాలుగా చిన్న కుటుంబాలు వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కానీ వాళ్ళ కుటుంబ పోషణకు కానీ చాలా ఉంటాయి. మరి మా వెల్దుర్తి మండలం అయితే తాగటానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి. ఈరోజు కూడా బోర్లు వేస్తూ ఉండుంటే అవి ఒక 15-20 రోజులు వస్తాయి, మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గగానే బోర్లు పోతాయి. అలా చాలా పరిస్థితి. ఆ స్కీమ్ వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయనే ఆలోచనతో చాలా ఉన్నారు. కానీ వాళ్ళకి అట్లా కాదు, ఏదో రకంగా జిమ్మిక్కు చేసి ఏదో రకంగా నన్ను ఓడించాలి, నన్ను చెయ్యాలి, ఏదో రకంగా చేయాలి. ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టి ఒక మౌత్ పబ్లిసిటీ చేసి చిన్న వాళ్ళకి ఆశలు పెట్టేసి చేయాలని చూస్తాం. అంటే అది జరిగే పరిస్థితి కాదు. ఎంటైర్ చంద్రబాబు నాయుడు వచ్చి, లోకేష్ వచ్చి, ఎంటైర్ వాళ్ళ పార్టీ నాయకులు వచ్చినా నన్నేం చేయలేరు ఇక్కడ. ఎందుకనంటే ప్రజలకు అందుబాటులో ఉంటాం. నేను నెలలో 28 రోజులు నేను కాన్షియన్స్లోనే ఉంటాను. నేను ఏ పెళ్ళైనా వెళ్తాను, ఏ చావు అయినా వెళ్తాను, ఏ చిన్న కార్యక్రమం, ఏ తండాకైనా, దేనికైనా కూడా వాళ్ళకొక ధైర్యం, వాళ్ళ ఉత్సాహం, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు ఉన్నారు అనేది ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి నేను ఎక్కడ ఏ మూలలో ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చావు అయినా, ఏదైనా ఎక్కడైనా సరే, ఏ చిన్న యాక్సిడెంట్ జరిగి ఏదైనా హాస్పిటల్ ఉన్నా ఇమీడియట్గా దగ్గరలో ఉంటే నేను వెళ్ళిపోతాను.
అందుకని ప్రజలు చాలా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్నే ఉంటారు, మమ్మల్ని చూశారు. కానీ ఈరోజు వచ్చి లేదా గ్లోబల్ ప్రచారం చేసి వర్గాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి వాళ్ళు ఏమి చేసింది ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత నవ్వు వస్తుందంటే వాళ్ళు సిగ్గు లేకుండా తడువుకోకుండా ఎంత అబద్ధాలు చెప్తారంటే, వరకపొడిశాల ప్రాజెక్టు మేము వస్తే మేము 15 నెలల్లో కడతామని చెప్తా ఉంటాం. 14 సంవత్సరాలు మీ చేతిలో ఉండి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేని మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అనుమతులు తీసుకొచ్చేసి దానికి క్యాబినెట్ అప్రూవల్ తోటి ఫండింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేయకుండా మేము వస్తే చేస్తామని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా ఉన్నారని అంటే వాళ్ళు ఏం తడుకోరు. ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్. మీరు చెప్పేసేయండి, నమ్మేవాళ్ళు నమ్ముతారు, మనకు వచ్చే నష్టం ఏం లేదు, మీరు మన మాటే కదా నమ్మేవాళ్ళు నమ్ముతారని ఇట్లా ప్రచారం చేయమని ఒక డైరెక్షన్ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 7 హత్యలు A1 నిందితుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆయన మళ్ళీ తీసుకున్నారు. ఫస్ట్ టైం మీరు ఓడించిన తర్వాత మళ్ళీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ఆయన్నే తీసుకొచ్చారు. ప్రజలంత ఈజీగా మర్చిపోతారని అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా పర్లేదు అనే ఒక ముందుకెళ్ళాలి అనే ఉద్దేశమా? ఎందుకంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళ నాయకులు కూడా నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే 7 మర్డర్ల దాంట్లో A1 ముద్దాయిగా బ్రహ్మానంద రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళు A1 ముద్దాయి ఫిక్స్ చేశారు. ఒకటి నిజంగానే అతని ప్రమేయం లేదని ఇప్పుడు చెబుతాడు, నాకు తెలియదని చెప్తూ ఉంటాడు. తెలియకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి సొంత వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఉంటే ఇతని ప్రమేయం లేకపోతే A1కి ఎట్లా పెడతారు? ఆల్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా, ఊరక చెప్పగానే పెట్టరు కదా. A1గా ఉంటే నువ్వు ఏం ఆధారం లేకపోతే ఏమి లేకపోతే నువ్వు ఎందుకు చేసావు, సస్పెండ్ చేసావు పార్టీ నుంచి? మళ్ళీ ఈరోజు ఏం క్లీన్ చీట్ వచ్చిందని ఈరోజు మళ్ళీ పార్టీ తీసుకొని టికెట్ ఇచ్చావు అంటే ఏదో రకంగా అంటే ఇక్కడ తద్వారా ఇతన్ని ఒక పావుగా వాడుకొని ఇతనికి డబ్బులు ఎరేసి ఖర్చులకు డబ్బులు పంపించేసి ఇక్కడ ఏదో టైట్గా ఉంది లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతూ ఉందనేది ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఇతన్ని ఇట్లా లైవ్లో పెట్టి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ చేసే సంఘటనలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి లేకపోతే వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసి వైసీపీ నాయకులు ఇక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారని ఒక మెసేజ్ ప్రజలకు పంపిస్తే ఎంతో కొంత లాభం ఉంటుంది కదా అని ఒక అస్త్రంగా బ్రహ్మారెడ్డిని ఉపయోగించుకుంటా ఉన్నారు. మనకి మాచెల నియోజకవర్గంలో ఇక్కడ టౌన్లు ఉన్నాయి, రూరల్ ఉన్నాయి, ఆ తర్వాత తండాలు ఉన్నాయి, చెంచుపెంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఓవరాల్గా ఎంత మీరు అభివృద్ధి చేసినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, పరిస్థితులు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అన్నిటికీ ఒకే మంత్రంలాగా ప్రతి చోట మీరు అదే ఫార్ములాని తీసుకొని వెళ్ళలేరు కదా. సో ఇప్పటికి మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 5వసారికి నాకు ఈ ఎజెండా ఉంది, ఇది నేను చేస్తాను అంటే ఏముంది, ఇంకా కలగా మిగిలిపోయింది, దశాబ్దాల తరబడి ఇది ఇంకా నెరవేరలేదు అనుకుంది? అంటే నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా మొదటిసారి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2-3 నెలలకే నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన పోయి సపరేట్ అయ్యాను. నేను అప్పుడు ఒక విధంగా నేను ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆ రోజు కూడా, ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలను పెట్టుకుని నడిపించాను. తర్వాత 2012లో నేను బై ఎలక్షన్ పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉండటం జరిగింది. తర్వాత 3వసారి 2014లో మళ్ళీ నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా అధికారంలో రాలేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. 4వసారి 2019లో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది, ఇది డెవలప్ చేయాలి, పల్నాడుని అభివృద్ధి చేయాలి అని, డెవలప్మెంట్ చేయాలని ఆలోచన వచ్చిన తర్వాత మా దురదృష్టవశాత్తు ఒక 2 ఇయర్స్ కరోనా అయిపోయింది. అంటే ఈ 3 ఇయర్స్ కాలంలోనే 3000 కోట్లు ఫండింగ్ తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కారకు నేషనల్ హైవే రోడ్డు తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోటి కేంద్రీయ విద్యాలయం ఒకటి తీసుకొచ్చాం. ఇప్పుడు మాచర్లో బ్రహ్మానంద రెడ్డి డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ ఉంటే దాంట్లో పీజీ సెంటర్ కావాలని ప్రపోజల్ పెట్టాం, ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది, అది ఇస్తామని చెప్పారు. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని అయితే అది ఇస్తామని చెప్పి ఫైల్ కూడా రన్నింగ్లో ఉంది. వరకపొడిశాల ప్రాజెక్టు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చాం. అంటే ఈ 3 ఇయర్స్ కాలంలోనే చేసాం. వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఎస్, ప్రోగ్రెస్ అంతా కూడా ఉంది. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇదే స్పీడ్ తోటి మాచర్ల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రూపురేఖలు మార్చి ఫ్యాక్షన్ అనేది ఏ మూల ఏ ప్రాంతంలో కనపడకుండా ఖచ్చితంగా నేను చేస్తాను. ప్రజలకు ఏం అవసరం అవుతాయి, ఎక్కడ ఏ స్కీమ్ అవసరమైనా ఆల్రెడీ వరకపొడిశాల ప్రాజెక్టు తర్వాత
ఒక 4 చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా ప్రతిపాదన పెట్టారు. ఒకటి కేపీ గూడెం నుంచి లచ్చంబావి దాకా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇంకొకటి కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇంకొకటి కొత్త గంగరాజుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంకొకటి కారంపూడి మండలంలో సన్నెగండ్ల, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2000 ఎకరాలకి చిన్న స్కీమ్ అది కొంత వర్క్ జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే అది మన సీఎం గారితో చెప్పి దానికి ఒక 2 కోట్ల రూపాయలు కొంచెం ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇమీడియట్గా కూడా 2000 ఎకరాలకి మరమ్మతులు చేసి వస్తుందని చెప్పి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. మాచర్ల టౌన్లోకి వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 80 కోట్లతోటి వాటర్ స్కీము, మాచర్ల టౌన్లో ఒక 22 కోట్లతోటి ఇంటింటి కుళాయి ఇవ్వాలని, ఇవన్నీ కూడా ఆన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ ప్రజల అవసరాలు. ఇవే కాకుండా ఒక 22,000 పైచలకు హౌస్ సైడ్స్ ఇచ్చాం. ప్రతి హౌస్ సైడ్స్ కూడా ఇల్లు కట్టించాలని ఒక ప్రణాళిక ప్రకారం ఆల్రెడీ టౌన్లో వచ్చేసి నేను 5,300 పట్టాలు ఇచ్చాం. దాంట్లో ఒక 1,200 హౌసింగ్ లోన్ కూడా శాంక్షన్ అయినాయి. ఈవెన్ ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, మొత్తం కూడా ఉన్నాయి. ఇదే రకంగా చేయాలని ఆలోచన. అంటే మాకు వచ్చిన, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా నాకు టైము అవకాశం వచ్చింది, ప్రభుత్వంలో ఉండి అవకాశం వచ్చింది ఈ యొక్క 3 సంవత్సరాలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితం కానీ, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉండే కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న చొరవ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫండింగ్ తెచ్చుకునే విషయంలో ఆయన నిక్కచ్చిగా గట్టిగా మాట్లాడే చొరవ కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా కూడా మాచర్ల నియోజకవర్గం డెవలప్ చేసే విషయంలో ఫండింగ్ తీసుకొచ్చి చేసడానికి నాకంటూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. వాళ్ళలాగా ఊరకనే నేను అది చేస్తాను ఇది చేస్తాను గాలి కప్పుర్లు చెప్పేసి ఎలక్షన్ అవసరాల కోసం పని చేయాలి, పని చేసి చూపించాలి. పని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మనం ఇంత తెచ్చాము, ఇంత పనులు జరుగుతున్నాయని చెప్పాలనే నా కోరిక. ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రజల ముందు ఉంచాలి, పెట్టాలనేదే. ఈరోజు కేంద్రీయ విద్యాలయం వచ్చిందనంటే కేంద్రీయ పూర్తి అనుమతులు తీసుకొచ్చాం. దానికి సంబంధించిన 13 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆ సెంటర్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించి 70 కోట్లు ఎస్టిమేట్ వేయించాం బిల్డింగ్స్ కట్టడానికి. రేపు ఆ 70 కోట్లు శాంక్షన్ తీసుకొని శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా బిల్డింగ్స్ కడితే 1-2 ఇయర్స్లో బ్రహ్మాండం కూడా అది ఒక మాచర్లకు ఒక ఆస్తిలాగా ఉంటుంది పేద ప్రజలు. ఇలాంటి చెప్పి చేయాలనే నా ఆలోచన. అంతేగాని ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏదో వాగ్దానాలు ఇచ్చి అడావుడి చేసే పరిస్థితి కాదు. ప్రజలు మా పక్షం ఉన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంటైర్ ఈ రాష్ట్ర తెలుగుదేశం నాయకులందరూ నా మీద దృష్టి పెట్టినా నన్ను ఏమీ చేయలేరు, నన్ను ఎక్కడ కదిలించలేరు. ప్రజలు నా పక్షాన ఉన్నారు. మేము నిజాయితీగా అందుబాటులో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇతన్ని ఇన్ఛార్జిగా పెట్టిన బ్రహ్మానంద రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది. 1 సంవత్సరం 6 నెలల కాలంలో 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పెడితే అతన్ని 1 సంవత్సరం 6 నెలల కాలంలో గుంటూరు నుంచి రోజు కూడా 10 రోజులకి వారం రోజులకి వచ్చి వెళ్ళేవాడు, విజిట్ చేసి వెళ్ళేవాడు. ఎలక్షన్స్ వస్తున్న లాస్ట్ 6 నెలలే ఇక్కడ ఉంటా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నమ్ముతారా? నెలలో 28 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించి ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఒక శుభకార్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక దినం కార్యక్రమం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కరెక్ట్గా అర్ధగంటలో ఎమ్మెల్యే గారు మాచర్లోనే ఉంటారు, పోయి చెప్పుకుందాం అనే వ్యక్తి కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా 100% కూడా మా వైపే ఉంటారు. మేము అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా అభ్యర్థిగా 2019లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతాం. సో ఇప్పుడు మాచర్లతో పాటుగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నరసరావుపేట అండర్లో వస్తుంది. నరసరావుపేటకు కూడా ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో మాచర్లకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల కోసం గతంలో ఆయన పోరాడారు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు ఏ ఎజెండా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే మేమిద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయాం. మేమిద్దరం కలిసి
ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రి గారిని అడిగినాం, అన్న మాకు ఈ ప్రాజెక్ట్ కావాలా, ఇది కావాలా, ఇది కావాలని. అప్పుడు అవసరం కాబట్టి అంటే బాధ్యత కదా, ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా ఆయన బాధ్యత. ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆయన ఎక్కడ అవసరమైతే ఆయన చేత మేము చెప్పించుకున్నాం. ఈ కేంద్రంలో ఎంపీగా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిన తర్వాత దానికి సంబంధించిన కొంత వర్క్ చేశారు. అది అంటే ఒకటి ఇలా ఆలోచన చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాట్ఫారం మాకు ఇచ్చాడు కాబట్టి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ఆయన గెలిపించారు కాబట్టి ఆ ప్లాట్ఫారం నుంచి మేము ప్రయత్నం చేసాం. ఈ ప్లాట్ఫారం అంటూ లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మేమైనా, ఒక సామాన్య వ్యక్తి అయినా, మేమైనా, ఎంపీ అయినా, మేమందరం ఒకటే కదా, ఎవరైనా అందరూ ఒకటే కదా. ఒక కలెక్టర్ దగ్గరకో, ఒక మంత్రి దగ్గరకో, ఎంపీగా ఎమ్మెల్యేగా హోదాలో పోతే రెస్పాండ్ అవుతారు. ఒక అధికారి దగ్గర పోయినా కూడా దానికి సంబంధించిన మూమెంట్ ఉంటుంది. కానీ ఒక సామాన్య వ్యక్తిగా పోయి మాకు ఇది కావాలి అంటే నేను అడుగుతాను, ఒక సామాన్య వ్యక్తి ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, రిప్రజెంటేటివ్గా, ప్రజాప్రతినిధిగా లేకుండా ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ప్రాజెక్ట్ కోసం, ఒక అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకో చిన్న ప్రాజెక్ట్ కోసమైనా పోతే ఎవరైనా అధికారులు చేస్తూ ఉంటారు కానీ ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు. అది ఒంటరి పోరాటం అవుతుంది, ఎన్నేళ్ల పాటు చేసినా. మా దగ్గర కూడా వరకపొడిశాల ప్రాజెక్ట్ కోసం ఒక కమిటీ వేసి కనీసం 50 సంవత్సరాల నుంచి ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు, కానీ ఇంచిత్తు కూడా ముందుకు పోవాలి. అంటే ఏదైనా అక్కడున్న ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు చిత్తశుద్ధి ఉండి ముందుకు తీసుకోవాలంటే అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపు ఎట్టి పరిస్థితులు ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆలోచన చేశాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము దాని మీద వర్క్ చేసినాం కాబట్టి దాని రిజల్ట్ వచ్చింది. దాంట్లో అందరూ ఉన్నారు, నేనున్నాను, కృష్ణదేవరాయలు గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉంది, ఆయన ఎఫెక్ట్ పెట్టాడు. ఫారెస్ట్ మినిస్టర్గా బాలినేని వాసు గారు ఉన్నారు, ఆయన ఎఫెక్ట్ పెట్టారు. సీఎం గారు 5 మినిట్స్ దగ్గర పోయి 1-2 సార్లు దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వమని కోరారు. ఎందుకంటే 42 ప్రాజెక్టులు ఈ దేశంలో, ఇలాంటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంటే 42 ప్రాజెక్టులు ఉన్నాయి, అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఇవ్వలేదు. ఆ 42లో ఒకటి మనకు వచ్చింది, ఒకటి ఇంకొక చోట, 2 ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి సీరియస్గా ఉన్న ఇష్యూ మీద ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉండబట్టి, ఆయన నిజాయితీగా ఖచ్చితంగా ఇవ్వాలనే పట్టుదల ఉండబట్టి, మా ప్రాంత రైతాంగం మీద ఆయనకున్న ప్రేమ, రాజశేఖర్ గారు దగ్గర నుంచి కూడా పల్నాడు ప్రాంతానికి ఇక్కడున్న రైతులకు కానీ రాజశేఖర్కి ఉన్న అనుబంధం కానివ్వండి, రాజశేఖర్ గారి కుటుంబం మీద ఉన్న ప్రేమ కానివ్వండి, వెరసి ఏదైనా ఆ ప్రాజెక్ట్ వచ్చే విషయంలో 100కి 1000% మా ప్రాంత రైతాంగం కానీ, ప్రజాప్రతినిధులు మేము కానీ మా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలి. ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు తలుసుకుంటేనే ఇది ముందుకు పోయింది. ఇది ఎవరిని చెప్పుకున్నా మేము చేస్తాం, మళ్ళీ శంకుస్థాపన చేసి మేము చేస్తాం, ఎవరిని చెప్పుకున్నా, నేను చెప్పుకున్నా, ఎంపీ గారు చెప్పుకున్నా, మంత్రి చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా ముందు పైన సీఎం గారికి చిత్తశుద్ధి ఉంటేనే ముందుకు పోద్ది ఫైల్. స్టేట్ దాటి పైకి వెళ్ళాలంటే, ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఫైల్ కేంద్ర ప్రభుత్వానికి పోవాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేకుండా పోయితే ఒకటి చిన్న లాజిక్ 100% కూడా ముఖ్యమంత్రి గారు ఎఫెక్ట్ పెట్టాడు. మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటాం. మా ప్రాంతంలో ఆ లిఫ్టిగేషన్ పూర్తయితే ప్రతి కుటుంబం, రైతు కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు. ఒక ఎకరం ఉండే రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు. ఎస్, దాంట్లో పార్ట్లో భాగంగా ఆయన టీంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎంతో కొంత మా టైంలో వచ్చింది అనేది మాకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది, మాకు కూడా అభిమానిస్తారు ఇట్లా చేసినారు అనేది. అంతే తప్పితే ముఖ్యమంత్రి గారు లేకుండా, ఆయన ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి కామెంట్స్, సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది, టీడీపీ గెలుపుకి చాలా కష్టపడాలి, ఎన్డీఏలో చేరిన తర్వాత బీజేపీ హెల్ప్ అనేది పెద్దగా మాకు కనిపించట్లేదు అన్న వ్యాఖ్యలు, అది కేవలం ఆయన వ్యాఖ్యలుగా చూడాలా, గ్రౌండ్లో అలాగే ఉందా? ఓవరాల్గా మహాకూటమి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారా? అంటే కొన్ని విషయాలు వాస్తవ దగ్గరగా మాట్లాడతాడు, కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని విషయాలు వాస్తవంగా దగ్గరగా, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కృష్ణదేవరాయలు మాట్లాడతారు.
చెప్పడం, తప్పు తప్పనే చెప్తాడు, ఇది తప్పు ఇది చేయకూడదు అని కూడా చెప్తాడు. ఎందుకంటే మేము కలిసి ఉన్న ప్రయాణం చేసిన జర్నీలో వాళ్ళలాగా అంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు లోకేష్ లాగా ఓల్డ్గా అబద్ధాలు చెప్పటం కానీ ఉన్నాయి లేని చెప్పటం కానీ అటు చేయడం, దానికి కూడా ఒప్పుకోడే ఉన్నప్పుడు కూడా. మేము కలిసి ఉన్నప్పుడు కూడా ఇట్లా మాట్లాడినప్పుడు లోకేష్ వాళ్ళని వీడు చెత్త ఇదేంది మాట్లాడతాడు చెత్త మాటలు అనేది కూడా అంటాడు. అంటే ఒప్పుకోడు, కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటాడు కొన్ని విషయాల్లో. సరే, ఇంకా కొన్ని విషయాలు అని అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ లైన్ ప్రకారం కొన్ని అయితే మాట్లాడొచ్చు, కానీ కొంత వాస్తవాల దగ్గరగానే ఉంటాడు. సో అదే ఒపీనియన్ అనేది ప్రజల్లో కూడా కనిపిస్తుందా ఓవరాల్గా? అంటే అదే ఒపీనియన్ అని అంటే ఇప్పుడు మా ప్రాంతంలో వరకపొడిసెల ప్రాజెక్ట్ వచ్చిందని అంటే ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారిని చూస్తారు. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే వచ్చింది కాబట్టి ఆయన కింద ఫాలోఅప్ చేసిన వాళ్ళని తప్పితే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అధికారం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఎలక్షన్ పోయే ముందు అనౌన్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్య పార్టీగా కలిసి పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు తీసుకున్నారు. అంత టీం ఉండి ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురాలేకపోయాడు? నిర్లక్ష్యం. మనం ఎందుకు చేయాలి ఏముందని అనే ఆలోచన. ప్రజలకి రైతులకి ఓ ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఎక్కడ ఉండదు. ఆ పూటకి ఆ రోజుకి ఆ టయానికి ఎవరితో ఎలా కలవాలి, ఏదో జిమ్మిక్కులు చేసి మాయ చేసి ఆ ప్రజల ఎమోషన్ని అప్పుడప్పుడున్న ప్రజల ఎమోషన్ని క్యాష్ చేసుకొని దాని ద్వారా ఎంత లాభం వస్తుంది, ఎంత లబ్ధి పొందుతాం అనేది ఆలోచన చేస్తాడు. మీరు గమనించారు చంద్రబాబు నాయుడు ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఒక అబద్ధం చెప్తే అది రెండో రోజు రాంగ్ అని తప్పు అని తెలిసినా దాన్ని ఎక్కడ పశ్చాత్తాపడ్డు దాన్ని వదిలేస్తాడు. రెండో రోజు ఇంకొక అబద్ధం ఆడతాడు. నిస్సిగ్గుగా కూడా ప్రజల ముందు బహిరంగ వేదికలో అబద్ధం ఆడతాడు. అతనికి ఒక అలవాటు. ఎవరేమనుకుంటే ఏమైంది, మనం చెప్పుకుంటూ పోవాలా, మనం చేసుకుంటూ పోవాలా. తద్వారా కులాలను రెచ్చగొట్టిన, మతాలను రెచ్చగొట్టిన. ఇవాళ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని అవకాశాలు ఉంటాయి, ప్రజలు చేసే విషయంలో అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతా ఉన్నాడు? ఒంటరిగా పోటీ చేసి దమ్ము ఎందుకు లేదు నీకు? నువ్వు పని చేసావు కదా, నువ్వు పని చేసినావు, నిజాయితీగా మేము చేసినాము. ఈ రాష్ట్రంలో ప్రజలు 14 ఏళ్ళు నాకు 3 సార్లు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఇచ్చారు. ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఒంటరిగా ప్రజల దగ్గరికి వెళదాం, నాకు సీనియారిటీ ఉంది, నేను చేశాను, ఈ ధైర్యంతో నేను పోతాను, ప్రజలను ఒప్పిస్తాను, ధైర్యం నీకు ఎందుకు లేదు? మేము మొదటిసారి అధికారంలోకి వచ్చాం, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము మొదటే చెప్పాం, మేము సింగిల్గానే వెళ్తాం, మేము సింగిల్గానే పోరాటం చేస్తాం, ప్రజల దగ్గర సింగిల్గా వెళ్తాం. ఈరోజు సింగిల్గా వెళ్ళాం. ఈరోజు ఎంత ఈ రాజకీయ ముఖ చిత్రం చూస్తూ ఉండంటే ఎంత కొన్ని వర్గాలకు ఎంత అవమానించే పరిస్థితి తన రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటే 7.8% ఉన్న జనసేనకి 21 సీట్లు ఎంత ఇచ్చేసి దానిలో కూడా కొన్ని సీట్లు ఈరోజు తెలుగుదేశంలో ఉండాలని రేపు అక్కడికి పంపించేసి కండ వైపేయటం, బీఫామ్ వేయటం అనంటే పవన్ కళ్యాణ్ నిర్వీర్యం చేసి జనసేన నిర్వీర్యం చేయాలా. కానీ ఈ ఎలక్షన్కి మాత్రం అతను వాడుకోవాలి. ఈ ఎలక్షన్లో అతని ద్వారా వచ్చే ఓట్లు పార్టీకి ఉపయోగపడాలా, ఆ తర్వాత అతను కనిపించకూడదు ఫ్రేమ్లో అనేది అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఇంకొకటి 0.5 ఓట్లున్న బీజేపీకి 12 అసెంబ్లీ సీట్లు ఇటువైంది, 6 పార్లమెంట్ ఇటువైంది. అంటే ఇతని అవసరాల కోసం ఇతను ఆల్రెడీ 6-7 కేసుల్లో ఇరుక్కొని ఉండరు. రేపు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే నా కేసుల మీద ఎంక్వైరీ జరగకూడదు, కేసులు ఇబ్బంది లేకుండా ఉండటానికి అని చెప్పి పార్టీని తాకట్టు పెట్టి అంత పర్సంటేజ్ ఉన్న జనసేనకి పొత్తు పెట్టుకొనేమో 21 సీట్లు ఇచ్చి దాంట్లో 5-6 ఏళ్ళ మనుషులు పంపించి తీరా చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన మొదటి నుంచి జనసేనలో పనిచేసిన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 10-12 మంది కూడా లేని పరిస్థితి, మొత్తం ఇతను పంపించాడు. బీజేపీలోనేమో 0.5 ఓట్లు ఉన్న బీజేపీకి ఈరోజు 12 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇచ్చి ప్రయారిటీ ఇచ్చి
అది కూడా కాదు, నిన్నటి దాకా ఈ రోజు దాకా కూడా మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఎందుకు రావాలి ఇక్కడికి? మనం ఇక్కడ నింపాదిగా రాజధాని కట్టుకున్న తర్వాత రావచ్చు కదా. అంటే నువ్వు ఓటుకు నోటు కేసులో పక్కాగా దొరికిపోయి ఈ కేసులోంచి మేము కొంచెం సడలింపు ఇచ్చేసి నిన్ను మీద ప్రెజర్ పెట్టకుండా మేము నిన్ను తప్పించాలని అంటే నువ్వు ఈ స్టేట్ వదిలిపెట్టి పోవాలి అని అంటే ఇమ్మీడియట్గా కూడా నువ్వు సర్దుకొని ఇక్కడికి వచ్చినావు. ఇప్పుడు విభజన చట్టంలో విభజన అయిపోయిన తర్వాత చెప్పారు కదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉంచుకుంటా, ఈ లోపల మీరు రాజధాని కట్టుకోమని. నువ్వు ఇమ్మీడియట్గా రావాల్సిన పని ఏముంది? ఇక్కడికి వచ్చేసి నేను రాజధానికి లేదు, ఇక్కడ నేను రాజధాని కడతాను, నేను కూర్చోడానికి ఉన్న కుర్చీనే లేదని ప్రజలని మాయ చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి నువ్వు చేసే మోసాలు ఇది కరెక్ట్ కాదు. నువ్వు రాష్ట్రాన్ని నీ అవసరాల కోసం అమ్మేసావనే మొన్న 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఇవ్వటం. అంటే ఇలాంటి ఈ జిమ్మిక్కులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఈ 20 రోజులు, ఈ 15 రోజులు ప్రజల ఎమోషన్లు క్యాష్ చేసుకొని వాళ్ళకున్న మీడియాలో ఏదో రకంగా కూడా ఆ ఎమోషన్ని అంటే స్కీములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాన్ని మర్చిపోయి ఎమోషన్ను క్రియేట్ చేసి తద్వారా లాభం పొందడానికి ఈ పార్టీలను అడ్డం పెట్టుకొని ఒక గేమ్ ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ నిర్దిష్టంగా నిజాయితీగా కూడా ప్రజలకు ఇది చేశాం కాబట్టి మాకు సపోర్ట్ చేయండి అడిగే ధైర్యం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, నేను మీ కుటుంబంలో సహాయం ఏదైనా చేసినానని మీరు నమ్మితే నాకు సపోర్ట్ చేయమని అడుగుతాను, నాకు ఓటేయండి అని అడుగుతూ ఉన్నారు. ఈ ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా, తెలుగుదేశం నాయకుడుకుందా చెప్పమనండి. సో ఇప్పుడు మేము పర్సనల్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు రామలక్ష్మణ్లా ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు గతంలో, జగన్ నాకు రాముడైతే నేను హనుమంతుడు లాంటి వాడిని అనేది. హనుమంతుడికి సముచిత స్థానం ఇచ్చారా జగన్? ఖచ్చితంగా సముచిత స్థానం అనంటే ఒక పార్టీ ఈక్వేషన్స్ అన్నప్పుడు ఒక పార్టీని మనం ఒక ప్లాట్ఫారాన్ని మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫారం గట్టిగా కూడా ఇంకా రాబోయే 30 సంవత్సరాలు పార్టీని ప్రతిష్టంగా ఉండాలని అంటే కొన్ని విషయాల్లో కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నాకు మంత్రే రావాలని కాదు కదా, నేను ఎంత సీనియర్ అయినా కూడా కొన్ని వర్గాలకి సముచిత స్థానం ఇచ్చే విషయంలో ఖచ్చితంగా నాకు రాలేదు. నాకు ఎప్పుగా నాకు అవకాశం ఇచ్చారు. నేను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీకి ఏదైనా సర్వీస్ చేయటమే కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కుటుంబంలో 4 కొడుకులు ఉంటే తండ్రి ఏమనుకుంటాడు, 4 కొడుకులను బాగా చూసుకోవాలి, 4 కొడుకులను ప్రయోజకులను చేయాలి, 4 కొడుకులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు చూడాలని తండ్రి ఆలోచన చేస్తాడు. అలాగనే మా పార్టీలో సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏంటంటే, పార్టీ అన్నాక అన్ని కులాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ అందరి కులాలు ఉంటాయి. అందరూ కుటుంబంగా ఉన్నప్పుడు అందరిని బ్యాలెన్స్ చేసే విషయంలో అందరికీ కోరిక ఉంటుంది. నాయకులందరూ బ్యాలెన్స్ చేసే విషయంలో కొంతమంది 4 అడుగులు వెనకేసేసి ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. తప్పదు, పార్టీ కోసం మనం చేయాలి. పార్టీ అనేది బాగుంటేనే, కుటుంబం అనేది బాగుంటేనే మనం ఏదైనా ముందు ప్రయాణం చేయగలం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎక్కడా కూడా తక్కువ చేయలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేసినాడు అనుకుంటే నాకు 3,000 కోట్ల రూపాయలు సంక్షేమం డెవలప్మెంట్ విషయంలో ఫండ్స్ ఇవ్వటం కానీ, వరకు పొడిశాలకు సంబంధించి కూడా రావటం కానీ ఎందుకు చేస్తారు? అయితే రామకృష్ణారెడ్డి గారి అనుచరుల్లో, కార్యకర్తల్లో మాత్రం ఆ కోరిక ఉన్నట్టుంది కదా. 5వసారి గెలిచిన తర్వాత 2వసారి సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి పదవి వస్తే బాగుండు అని కోరుకున్నట్టుంది. ఇంకా ఉంటుంది. ఖచ్చితంగా మనం ప్రజలు పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉండే ఏ నాయకుడైనా సరే ఉండే మా నాయకుడికి 1-2 మెట్లు ముందుకి ఒక స్థానం ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ అల్టిమేట్గా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో దాన్ని ఫాలో కావాల్సిందే. అందులో కూడా జెన్యూన్గానే రీజన్ ఉంది కదా. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డితో జర్నీ చేశారు, ఆ తర్వాత జగన్ కోసమని బయటకు వచ్చారు, రాజీనామా చేశారు, ఇన్నేళ్ల పాటు పోరాటాలు చేసి దాంతోనే ఉన్నారు కాబట్టి ఒక జెన్యూన్ రీజన్ అయితే అక్కడ ఉంటుంది. జెన్యూన్ రీజన్ అక్కడ ఉన్న పరిస్థితులు తప్పవు కదా, కొన్ని పరిస్థితులు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దానివల్ల నాకేం అసంతృప్తి లేదు, ఇప్పుడు ఉండదు, రేపు కూడా ఉండదు. పర్సనల్గా మీ గురించి ఒక క్వశ్చన్. నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా నాకు అన్ని చోట్ల దేవుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. అండ్ ఒక భక్తితో పాటుగా సెంటిమెంట్ కూడా మీకు చాలా ఎక్కువ ఉన్నట్టుంది. నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతాను. నేను ప్రతి సంవత్సరం కూడా
నేను శబరిమల వెళ్తాను. శివరాత్రికి కూడా మీరు 5 దేవాలయాలను నేను ఖచ్చితంగా ప్రతి శివరాత్రికి కూడా నేను ముందు రోజు నైట్ శ్రీశైలం వెళ్ళి నిద్ర చేస్తాను. శ్రీశైలం వెళ్తాను, త్రిపురాంతకం వెళ్తాను, అక్కడ శివాలయం వెళ్తాను, ఆ నుంచి కోటప్పకొండ శివాలయానికి వెళ్తాను. అదే రోజు సత్రశాల శివాలయానికి వెళ్తాను. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఖచ్చితంగా ప్రజలకి వీలైనంత వరకు ఆ దేవుడు ఆశీస్సులతో మంచి చేయాలని ప్లాన్ చేస్తాను. సో కుడి చేతికి కూడా బోల్డ్ అన్ని కంకణాలు ఇవన్నీ ఉన్నాయి, 3 రింగ్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ సెంటిమెంట్స్ కూడా ఉంటాయా? గుడికి వెళ్ళినప్పుడు తప్పదు కదా, అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో పర్టికులర్గా ఈసారి ఎన్నికల కోసం మీరు కోరుకుంది, మీరు మొక్కుకుంది అలాంటిది ఏమైనా ఉందా? ఏమి లేవు, అలాంటివి ప్రత్యేకంగా ఏమి లేదు. అదే సో యూజువల్గానే మనకి ఒక నానుడి అనేది ఉంటుంది, మనం ఎంత మంచి చేసినప్పటికీ ప్రత్యర్థులు చేసినటువంటి ఒక చెడు అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, తొందరగా అందరికీ రీచ్ అవుతుంది అనేది. ప్రతిసారి పదే పదే మనం ఎంత మంచి చేశాము అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఆ సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం ఉంది. కాబట్టి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఎస్ నేను ఇది చేశాను, ఈ 5 ఏళ్ల కాలంలో ఇది చేశాను, ఇది 4 ఏళ్ల నా టర్మ్లో ఇది చేశాను, నెక్స్ట్ ఇది చేయబోతున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈజ్ ద ఐడియల్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ మాచర్ల అంటే ఎలా కన్విన్స్ చేస్తారు వాళ్ళని? ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాం, ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాం. మేము చేయాలనే విషయాలు కూడా కొంత అంటే మన మేనిఫెస్టో వచ్చిందా, దాంతోపాటు కూడా మేనిఫెస్టోతో పాటు కొన్ని విషయాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం. దాంతోపాటుగా మీకంటూ ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఉండాలి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, కానీ మాచర్లలో ఒక టిపికల్ సిచ్యువేషన్ అనేది ఉంది. కాబట్టి దీనికి కూడా సపరేట్గా మీకంటూ ఒక విజన్ అనేది ఉంటుంది, మాస్టర్ ప్లాన్ అనేది పెట్టుకొని ముందుకెళ్ళాలి కదా. పంపిస్తాం, అది కూడా తయారు చేస్తాం. సో ఇప్పటికీ చాలా తక్కువ టైం అనేది ఉంది కదా. సో ఎలా జరుగుతుంది? హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నాయా, లేకుంటే పర్లేదు బాగానే ఉంది? బాగానే నడుస్తూ ఉంది. అంటే ప్రత్యేకమైన నేనేమో ఈ 10 రోజుల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు నేను ప్రజల మధ్య ఉంటాను, నేను ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతాను, ప్రతి విలేజ్కి కూడా నేను ఏ చిన్న కార్యక్రమం వెళ్తూ ఉంటాను, నాయకులతో కలుస్తూనే ఉంటాను. అందుకని నేనేదో టైం దగ్గర ఉంది కాబట్టి హడావుడిగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ఎన్నికల కోసం ఈ హడావుళ్ళు ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మాత్రం ప్రతిసారి ఎన్నికలు వచ్చాయి అనగానే పల్నాడు నియోజకవర్గం హైలీ సెన్సిటివ్ జోను, లేకుంటే సెన్సిటివ్ ఏరియాలు, హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఏరియాలు, ఇవన్నీ పెట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి పోలీసులను సపరేట్గా ఇక్కడ డిప్లాయ్ చేసి ఇవన్నీ చేయడం అనేది ఒక రకంగా నెగిటివ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అది క్యారీ అవ్వకుండా ఉండాలి. ఎస్, ఇక్కడున్న వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు, పీస్ఫుల్గానే ఎన్నికలు జరగాలనుకున్నారు, ఇలాంటి అల్లర్లు లేకుండా ఉండాలి అనుకుంటే అటు ఎలక్షన్ కమిషను, పోలీసులతో పాటుగా పార్టీలు, క్యాడరు, లీడర్లు కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అది మీరేం చెప్తారు? ఏం జరిగితే ఇది పీస్ఫుల్గా అవుతుంది, ఇలాంటి గొడవలు? మా వైపు నుంచి కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటా ఉన్నాం. మా వాళ్ళని రెచ్చగొట్టి అనేక రకాలుగా ఇచ్చేసినా కూడా మా వాళ్ళని తగ్గమని చెప్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ టైము మనం చెప్పడానికి ప్రజల దగ్గరికి, మనం చేసినవి చెప్పడానికి ప్రజల దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏమి చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మనం చేస్తామని అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి కొత్త వ్యక్తి కాదు. గతంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి అరాజకాలు చేశారో, ఎన్ని ఫ్యాక్షన్ మాటలు చేసినా ప్రజలు మర్చిపోలేదు. అలాగనే ఇతను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, ప్రజలు తిరస్కరించాడు. కానీ 15 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత జనరేషన్ మారిపోయిద్ది. అప్పుడున్న ప్రజలందరూ కూడా పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పుడున్న యూత్ వచ్చింది. ఆ యూత్ కూడా ఎమోషన్ని ఏదో రకంగా క్యాష్ చేసుకొని చేయాలని నాకు ఆలోచన చేస్తాను. అక్కడ ఇక్కడ గొడవలు చేసి వాళ్ళని ఇరికిచ్చేసేస్తే తద్వారా ఒక గ్రూపుగా ఇదయ్యి ఒక స్ప్రెడ్ చేసి ఏదో రకం లబ్ధి పొందడానికి చేస్తూ ఉన్నాడు. చిన్న సంఘటన, మా ఇంటి దగ్గరకు వచ్చిన సంఘటన కూడా, మా ఇంటి దగ్గర సంఘటన అది మామూలు టైం అయితే ఎట్లా ఉంటుంది? నేను అనేది ఎలక్షన్ టైం కాబట్టి నేను చెప్తా ఉన్నాను కదా, ఎలక్షన్ టైం కాబట్టి ఎక్కడ ఎమోషన్గా మనం ఇది కాకూడదు, ఎమోషనల్గా ఇది కాకూడదు, మనం ఇక్కడ ప్రజలను డిస్టర్బ్ చేయకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా మనం డిస్టర్బ్ చేసేస్తే ప్రజల యొక్క మైండ్ సెట్ డైవర్ట్ అవుతుందని సమన్వయంతో ఉన్నాం. ఓకే, వచ్చారు, మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు, 10 నిమిషాలు నిలబడి ఏళ్ళ క్యాకులేట్ చేశారు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగానే
మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. 13వ తారీఖు మే 13 ఎలక్షన్ అయిపోద్ది. ఎలక్షన్ 6 గంటలకు అయిపోతుంది టైం. 6 గంటలు అయిపోయినా 1 నిమిషం దాటిన తర్వాత ఇటు రమ్మని చెప్పండి, చేయమని అదే పని చేయమనండి. ఇప్పుడు చేయమని అంట అదే పని నా ఇంటి దగ్గర వచ్చి గొడవ చేయమని చెప్పండి. చెప్తా ఉన్నాను, ఒక్కడు కూడా బయటికి పోలేడు. ఒక్కడంటే ఒక్కడు కూడా పోలేడు. ఆ ధైర్యం లేదు. రమ్మనండి. ఇదే ప్రజలు కదా, ఇదే క్యాండిడేట్ కదా, వీళ్ళే కదా. నిజంగానే మీకు అంత ధైర్యం, అంత పౌరుషం మీకు ఉంటే, ఇది చిల్లరెవార కాదు, మేము ధైర్యంగా వచ్చాం, మేము ధైర్యంగా చేస్తామని నిజంగానే మీకు ధైర్యం ఉంటే, మీకు ఆ సేవ ఉంటే మీ పక్కన ఉండే వాళ్ళకి, ఇది ఎలక్షన్ జిమ్మిక్ కాదు అని, మే 13 ఎలక్షన్ అయిపోయిన 6 గంటల తర్వాత 6 గంటలు 1 నిమిషానికైనా ఇటు రమ్మనండి. అసలు ఏమనండి, ఒక ఏళ్ళు ఏమనండి చెప్తాను. నేను ఓపెన్గా కూడా నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తాను. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే వచ్చి చేయరు, అంత ధైర్యం లేదు. ఇది ఎలక్షన్ జిమ్మిక్. ఎలక్షన్ జిమ్మిక్. నువ్వు ప్రచారం చేసుకో, ఎక్కడైనా ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నారు. ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, చేయొచ్చు, పోవచ్చు. నా ఇంటి దగ్గరకు వచ్చి నా ఇంటి దగ్గర నిలబడి పోతూ 10 నిమిషాలు కేకలేసినారని అంటే మేము సమన్వయంతో ఉన్నాం, గొడవలు వద్దు, ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలని మేము సహకరిస్తూ ఉన్నాం కాబట్టి ఆ రకంగా, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ పల్నాడులో ఉండేవాళ్ళు ఎవరు కూడా రాజకీయ అవసరాల కోసం నిజంగానే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు, గొడవలు జరిగినప్పుడు నిలబడతారు. ఇప్పుడు అవతలోడు చనిపోయినా, యువతలోడు చనిపోయినా చచ్చిపోవటానికి ఎవరు భయపడరు, అంత ధైర్యంగా నిలబడతారు, చేస్తారు. కానీ ఇలాంటి జిమ్మిక్కులు ఏదైతే ఎలక్షన్ జిమ్మిక్కులు ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్ ఈ జిమ్మిక్కులు నడుస్తూ ఉన్నాయి. ఈ జిమ్మిక్కులు ఎవరు ప్రజలు హర్షించరు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది ఎలక్షన్ జిమ్మిక్కైనా అవసరమైంది. ఈ జిమ్మిక్ చేయడానికి ఎలక్షన్ దగ్గర ఎవడు రాడు. తర్వాత వస్తే నిజంగా దెబ్బతింటాం మనం, వీడి మాటలు నమ్మి ఎమోషన్ వీడు ట్రాప్లో పడతామనేది ఎవరు రాడు. భవిష్యత్ ఏమవుతుంది? ఎస్, నేను చెప్తా ఉన్నాను కదా, నేను మీకు చేతనైతే మే 13 తర్వాత 6 గంటలకు ఎలక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే, ఏ నిమిషానికైనా ఎప్పుడైనా రమ్మనండి. అంటే నేను పోవద్దనట్లా, వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, నేనే తప్పనట్లు, ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమం చేయమనండి, మరి చేసి పెట్టుకోమని సోషల్ మీడియాలో పెట్టుకుని ఏం జరుగుద్దో. అంత ధైర్యం ఉందేమో నేను అడుగుతాను. నిజంగానే వాళ్ళకి అట్లా చేస్తే నేను ఒప్పుకుంటా. చాలా ధైర్యవస్తులు, ఎలక్షన్ కోసం కాదు, వీళ్ళు గుండె ధైర్యంతో వచ్చేసినారని నేను వాళ్ళని అభినందిస్తాను. రమ్మనండి చేతనైతే. సో అభివృద్ధి కావాలా, అల్లర్లు కావాలా, డెసిషన్ తీసుకోవాల్సింది ప్రజలే. ఎస్, అంతే. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఎప్పుడో కాదు, 2009 నుంచి ఇప్పటిదాకా చూడండి, ఎవరు సౌమ్యంగా ఉంటున్నారు, ఎవరు గొడవలు దూరంగా ఉంటున్నారు, ఎవరు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టకుండా ఉంటున్నారు, ఎవరు వచ్చిన తర్వాత గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు వచ్చిన ఈ రకమైన చిల్లరి రాజకీయం చేసి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నాను. మీకు మన ప్రాంతం అభివృద్ధి కావాలా, మన ప్రాంతంలో స్కీములు రావాలా, మన ప్రాంతానికి డెవలప్మెంట్ ఉండి అందరూ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలని కావాలా, లేకపోతే పాత 1999 నుంచి 2003 వరకు ఫ్యాక్షన్ గొడవలు చేసి మడ్డలు జరిగిన ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కావాలా? అందులో అది ప్రజలు గమనించమని కోరుతాము. పెద్దవాళ్ళు కాదు, చాలా చిన్న పిల్లల్ని, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లల్ని కూడా చంపినటువంటి రోజులు, అత్యంత కిరాతకంగా క్రూరంగా చంపినటువంటి అలాంటి పరిస్థితులు రావాలా అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి కదా. ఎంత దారుణమైన విషయం అంటే, మొరసపంట ఒక విలేజ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ని దారి కాసి ఇతను టైంలో, ఇతను ఎమ్మెల్యేగా, ఇల్లమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఆయన చంపి పక్కనే ఉన్న చిన్న పిల్లగాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న కొడుకుని కూడా చంపేశాడు. అంటే ఇలాంటి దుర్మార్గమైన నీచమైన మనస్తత్వం బ్రహ్మానందరెడ్డిది. ఇది నేనేదో అబద్ధాలు చెప్పడం, ఆన్ రికార్డు, ఇది ఆన్ రికార్డు చంపింది. అప్పుడు మీడియాలో వచ్చినటువంటి ఆ కవరేజ్లో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా, ప్రజలకి అసలు వాళ్ళ పార్టీ చేసిన అరాజకాలు అన్నీ ఇన్ని కాదు. అందుకనే ప్రజలు విశ్వసించట్లేదు, ఒక ఓటు కూడా వేసే పరిస్థితి గెలవట్లేదు. వరుసగా గెలిపిస్తున్నారని అంటే వాళ్ళు గతంలో చేసిన
వాడు ఆ ఎస్టీ మొరసపెండ తండాలో ఒక ఎస్టీ నాయకుడిని చంపటం, వాళ్ళ ఒక 5 సంవత్సరాల కొడుకుని చంపడం కానివ్వండి. సర్పంచ్ అనుకుంటాను కదా. ఎస్ సర్పంచ్కి చేశాడు. వాళ్ళ కొడుకు ఇద్దరిని కూడా దారి కాసి చంపటం కానివ్వండి. తర్వాత వాళ్ళ సొంత విలేజ్లో 7 మందిని చంపటం కానివ్వండి. ఆ తర్వాత మాచర్ల టౌన్లో వైశ్య మహిళ ఎవరైతే శ్రీదేవి అనే కుటుంబాన్ని చితికిపోయే పరిస్థితి చేయటంలో మొత్తం తెలుగుదేశం హస్తం ఉంది, తెలుగుదేశం పాత్ర ఉంది. వాళ్ళ కుటుంబం మానసికంగా ఇబ్బంది పెట్టి మల్లికార్జున అనే శ్రీదేవి భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం, ఏమో సూసైడ్ చేసుకోవటం, మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటూ ఇంకా కర్మ కార్యక్రమాలు అయిపోకముందే ఒక పేపర్ ఇచ్చేసి నువ్వు రిజైన్ చేయమని తీసపై ఒత్తిడి చేసేస్తే ఆమె సూసైడ్ చేసుకుంది. వాళ్ళ కొడుకు ఇప్పుడు అనాథగా అయ్యాడు. ఈ చరిత్ర అంతా కూడా తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ నాయకుడికి వాళ్ళు చేసిన వరకు ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అవన్నీ చెరిగిపోలేదు, ఇంకా గుర్తున్నాయి. అవి ఉంటాయి కదా, చిన్న చిన్న సంఘటనలు కాదు కదా. అయితే 5వసారి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఇది నా అడ్డా అని చెప్పబోతున్నారు. ఖచ్చితంగా 5వసారి గెలుస్తాం. ఇప్పుడు 3,000 కాదు 6,000 కోట్లు గ్రాంట్లు తీసుకొస్తాం, డబుల్ గ్రాంట్ తీసుకొస్తాం, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, ఉపాధి చూపిస్తాం, అన్ని రకాల కూడా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఇది మాచర్ల ప్రాంతం అనేది వెనకబడ్డ ప్రాంతం కాదు. మాచర్ల ప్రాంతం అనేది డెవలప్మెంట్ బాగా జరిగింది, డెవలప్ అయిన ప్రాంతం. మాచర్ల ప్రాంతం అనేది ఫ్యాక్షన్ హబ్బు కాదు, ఫ్యాక్షన్ జరగదు. ఫ్యాక్షన్ దూరంగా బ్రహ్మాండంగా ప్రజలు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనే విధంగా కూడా చెయ్యాలి మా ప్రాంతాన్ని. అదేదో గత ఫ్యాక్షన్ ముద్ర అయితే ఉందో ఆ ముద్రను తుడిపేయాలనేది నా ఆలోచన. ఆ వైపు నుంచే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గపు ఆలోచనతోటి, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ అవసరాల కోసం ఒక దుర్మార్గమైన ఫ్యాక్షనిస్ట్ ముద్ర ఉన్న బ్రహ్మానందరెడ్డిని పంపించి ఇప్పుడు జరిగే చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రేరేపణలు ఇవన్నీ చేసి తద్వారా ఏదైతే ఎలక్షన్ కమిషన్లో ఇది సెన్సిటివ్ ఏరియా అని అనుకుంటాం, దానికి ఇంకా బలం చేకూర్చేసి తద్వారా లాభం పొందటానికి ఎంటైర్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బ్రహ్మానంద వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రకంగా ఇలాంటి రెచ్చగొట్టినా ఏం చేసినా మేము సమన్వయంతో ఉంటా ఉన్నాం. ఒకటి కాదు 2 రోజు ఒకటి జరుగుతూ ఉంది. నిన్న మా సాక్షి విలేకరి పట్టాబనే సాక్షి విలేకరిని నడుచుకుంటూ పోతూ ఉంటే అతని మీద దాడి చేసిన పరిస్థితి, అది కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఎఫ్ఐఆర్ అయింది. ఇవి దేనికి సంకేతం? మా ఇంటి దగ్గర గోళ చేసే పరిస్థితి. మొన్న గుళ్ళపాడు విలేజ్లో మా పార్టీకి సంబంధించిన వ్యక్తి బైక్ తగలబెట్టారు, దేనికి సంకేతం? ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మనం చాలా ఓపికతో ఉన్నాం, ప్రశాంతంగా ఉండాలి. ఈ గొడవలు వాళ్ళ ఉపయోగం ఉండదు అనే దాని మీద వాళ్ళు ఎక్కడో రెచ్చగొట్టి గొడవలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ టు యూ. బెస్ట్ విషెస్ రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ.